ఫిష్ టేస్ట్ చేద్దామే. నాకు ఎంత ఇష్టమో తెలుసా ఫిష్ ఫ్రై అంటే మమ్మీకి ఇష్టం. కరకరలాడుతూ తింది. ఓహో ఎలా ఉంది? సొంగ ఖర్చుకున్నది సిరి. నీ శ్వాసన నీ శ్వాసన ఉండదండి, ఎందుకంటే ఇందులో కరివేపాకు, ఓన్లీ కరివేపాకు, ధనియాలు, జీలకర్ర, మెంతులు వేసి చేసిన కారం. బాబా ఏమైనా ఉందామా? ఎప్పుడైతే కరివేపాకు పడిద్దో నీ శ్వాసన మాయమైంది, ధనియాలు, జీలకర్ర పట్టడం వల్ల. దాంతో చేసిన కారం. ఆహా, ఈ కారపొడి వేడి వేడి అన్నంలోకి ఒక నెయ్యి చెక్క వేసుకొని తినొచ్చు, బాలింతలకు పెట్టచ్చు. ఎవరికైనా పుండ్లు దెబ్బలు తగిలి పత్యానికి మానకపోయినా సరే, కాళ్ళు చేతులకి దెబ్బలు తగిలి ఉంటాయి కదా మనం, ఈ కారం వేసి నెయ్యి వేసి పెట్టి ఆ పుండుని కూడా మానిపించవచ్చు. మంచి కారం. కలర్ చూసే ఎంత బాగుందా? కలర్ బాగుంది, వాసన టేస్ట్ ఏమి లేకుండా కూడా తినేసేయచ్చు. ఆ బిర్యానీ మసాలా అంత మంచి ఊరికే తినేవాలనిపిస్తుంది నిజంగా. సాల్ట్ సరిపోయిందా? బాగుందా? అసలు ఈ ఫిష్ కు అంటూ ఉన్న గ్రేవీతోనే తినేసేయచ్చు, ఊరికే తినేయచ్చు. బాగుందో. ఏదో మేము చేసామని చెప్పట్లేదండి, మీరు కూడా ఇది తిని ఆస్వాదిస్తారని ఒక ఉద్దేశంతో నేను దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నా. అంత మేము చేసామని కాదు, ఎవరు చేశారు అసలు, ఎవరు ప్రోడక్ట్స్ అని కాదు. ఒరిజినల్ గా మా ప్రోడక్ట్స్ మా మమ్మీ చేసింది చేత్తో, అన్ని మంచిగా చేసింది, అసలు పర్ఫెక్ట్ గా ఉంది. మీ అందరికి పంపించాలి, మీరందరూ కొనుక్కొని అది బాగుందని నన్ను మెచ్చుకోవాలని. నేను కనీసం ఫస్ట్ ట్రైల్ హాఫ్ కిలో అయినా ట్రై చేయండి. తిన్ను కదా ఫిష్ తిన్ను. అన్నం నెలకు ఒకసారి తింటాను నేను, మిగతా రోజంతా నేను చపాతీ తింటా. అమ్మ చపాతీ పౌడర్ అండి, 7 రకాలతో చేశాను. నచ్చిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి. అప్ప సరే, అసలు నిజంగా నా మీద ఒట్టు. తినచుడు నువ్వు, నేను తింటాను వీడియోలో. తిను ఒకసారి తినచుడు. ఎంత మంచి వాసన ఉందో సిరి, అద్భుతం అంటే అద్భుతం. ఇది ఆర్డర్ పెట్టుకున్న తర్వాత మీరు మాకు గుర్తు పెట్టుకుంటారు. రెండోసారి మేము చెప్పాల్సిన అవసరం లేకుండా ఆర్డర్ పెట్టుకుంటారు. అంత మంచి వాసన ఉందండి. రండి రండి రండి, దయచేయండి. ఫిష్ ఫ్రై పీస్ బిర్యానీ. ఓకే, ఆ సోది ఉంది కదా. సోదిదా? ఎవరు ఇంకెవరు? శతాక్షిది. సోది అంటే మా చెల్లె, ఇంకెవరో కాదు. ఇదిగోండి, దానికి అది సోది ఎక్కువ చెప్పిద్ది, తిండి తక్కువ. దానికి ఈ బిర్యానీ తినడానికి, ఫిష్ బిర్యానీకి దానికి పెద్ద ఇంట్రెస్ట్ రాదు, ఎందుకంటే ఫిష్ తినడానికి దానికి మనసు రాదు అనమాట, ముళ్ళు గుచ్చుకుంటాయని. చూసారా? ఒక బద్ధకం. దీని మీద ఒక ఫ్రై పీస్, దీని మీద ఒక నిమ్మకాయ, ఆ పెరుగు పచ్చి కీమా అది పెట్టేసే. అది ఈ పులుసు వేసుకొని కొంచెం తినొచ్చు, కానీ ఇది రేపు తింటాం. చరిశతాక్షి 2లో తిన్నామా, సెకండ్ ఛానల్లో. నేను చపాతీ చేసుకుంటాను, మీకేమో అన్నం వండేస్తాను, వేడి వేడి అన్నం. దోశల్లో తినమా? దోశలో తింటా. కదా, ఇలా వాటర్ ఉన్నప్పుడే వేసేసుకోవాలి. ఎక్కువ డ్రై అయిందనుకో ఫిష్ లోకి కలవదు. మొత్తం ఒక 2 స్పూన్లు వేసానమా. ఇది దగ్గర కేజీ బావు దాకా ఉంది ఫిష్. కేజీ బావు 2 కేజీలకి ఒక 2 స్పూన్ల వరకు వేసుకోవాలా. ఇలా చేపల పులుసుని ఎప్పుడు కూడానండి గరిటె పెట్టి అస్సలు కలపకూడదు, ముక్కలు చితికిపోతాయి. అందుకని చెప్పేసి ఇలా కలపెట్టాలి. ఇలా కలిపెట్టేసి ఇక మనం 5-10 నిమిషాలు ఇలా మనకి ఉడికింది కదా, ఇప్పుడు దీన్ని సిమ్లో అలా వదిలేస్తే చిక్కటి పులుసు రెడీ అవుతుంది. పైన అంతా రెడ్డిగా మంచిగా వస్తుంది. సిరి పులుసు అయితే అయిపోయిందమ్మా, దించేసుకోవడమే. దించేసుకుంటే పైన రెడ్డిగా వచ్చేసింది చల్లగా తిన్నవాళ్ళ. మంచి వాసన వస్తుంది. ఇది కూడా ఫిష్ కూడా అయిపోయింది, ఇది కూడా స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. చిన్నకుండా చూసుకోవాలమ్మా. చూసారా? చూసారా? పెరుగు పచ్చడి లోపల ఇలా పెరుగు పచ్చడి చేసేసి. ఫ్రెండ్స్, ఇది నిన్నంతా ఎండలో ఎండబెట్టాము. ఈ పిండి అయితే మా దగ్గర 60 కేజీలు పట్టించి పెట్టాను. అది మొత్తం అయిపోయింది, ఒక రోజులోనే అయిపోయింది. అంత ఇష్టపడ్డారు. 1 కేజీ ప్యాకెట్ మాత్రమే అవైలబుల్ ఉంటుందండి. 1/2 కేజీకైనా కేజీకైనా కొరియర్ ఒకటే. అప్పుడు మీకు లాసు, మాకేం ఉపయోగం ఉండదు అందులో. పిండి నేను మీకు గోధుమలు, రాగులు, జొన్నలు, అలాగే మొక్కజొన్న పొత్తులు, ఓట్స్, మళ్ళీ ఇది పచ్చెనపప్పు పొట్టు, దీని పచ్చెనపప్పు ఉంటాయి కదా, అవి మొత్తం కలిపి 7 ఐటమ్స్ వేసి చేసింది. చక్కగా నచ్చిన వాళ్ళు 1 కేజీ ప్యాకెట్ అవైలబుల్ ఉంటుంది. హోమ్ మేడ్ గా చేశాను ఇంట్లో. నేను ఎండలో ఎండబెట్టి అవి తీసుకొచ్చి చెరిగి అందులో ఎటువంటి రాళ్ళు రప్పలు ఏమీ ఉండవు, ఎందుకంటే ఫస్ట్ క్వాలిటీ
వాటికి పిండి నాణ్యతగా ఉంటుంది, మంచి ఒదిగొచ్చింది, మంచిగా ఉంటాయి. ఇంట్లో పనమ్మాయిలు చెప్పి మొత్తం ఎండిపిచ్చి చేసి మరకిచ్చి తీసుకొచ్చి మళ్ళీ గాలి గారబెట్టి డబ్బాలో 2 డబ్బాలు స్టోరేజ్ చేశాను. నచ్చిన వాళ్ళు ఎవరైనా సరే మీకు ఎనీ టైము మా దగ్గర సాంబార్ కారం, మీకు రసం మసాలా పౌడర్, చికెన్ మసాలా, ఫిష్ మసాలా, తర్వాత చికెను, మటను, ఫిష్ అన్నీ మీకు మొత్తం 21 ప్రోడక్ట్ మీ ముందు తీసుకొచ్చాను. హోమ్ మేడ్ గా కూడా పసుపు అండి. ఎటువంటి మీకు ఇందులో మనకి బయట పసుపు ఎల్లో షేడ్ లో బాగా నిగనిగలాడుతాం. టిఫిన్ కారపొడి కూడా ఉంది. టిఫిన్ కారం, మునగాకు కారం, నల్ల కారం, అలాగే మీకు కరివేపాకు కారం, అవిసె పౌడర్, ఇవన్నీ వీడియోస్ కూడా సింగల్ గా నేను చేసి పెడదాం అనుకుంటున్నాను. ప్రస్తుతానికి నేను ఇవన్నీ తయారు చేసి మొత్తం 50-55 కేజీలు చొప్పున పట్టించి పెట్టాను. మునగాకు, కరివేపాకు, ఎటువంటి లేట్ ఉండదు. స్పీడ్ కొరియర్ పంపించేస్తాము. నచ్చిన వాళ్ళు చక్కగా ఆర్డర్ అనేది పెట్టేసుకోండి. అసలు మీకు లేట్ అవ్వడానికి ఆప్షన్ లేదు. ఎందుకంటే 20 రోజులు నేను లేట్ గా వీడియో పోస్ట్ పెట్టడానికి ఒక్కొక్కటి 50-50 కేజీలు పట్టించి పెట్టాను. అన్ని పట్టించి పెట్టాను. ఇప్పుడు వరకు చాలా ఆర్డర్స్ వెళ్ళి ఇంక ఇప్పుడు కూడా మీరు ఎవరైనా ఆర్డర్ పెట్టుకున్నా వెంటనే మేము ఈ రోజు కొరియర్ ఈ రోజే పంపించేస్తున్నాం. మేము ట్రాకింగ్ లో వాళ్ళకి పెట్టేస్తున్నాం. ఈ కేజీ ఇది కేజీ మీకు చక్కగా కేజీ పౌడర్ కన్నా తక్కువ ఉండదండి. చక్కగా బుక్ చేసుకోండి. 2 డబ్బాల్లో అదే. ఇది 50 కేజీలు, మిగతాదంతా అందులో వేసేసాను. మొత్తం 60 కేజీలు పిండి పట్టించాను. మంచి పౌడర్ అండి. ఎంత మంచి పౌడర్ తెలుసా? బోన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. బీపీ షుగర్లు ఉన్నోళ్ళు మైదాలు ఇలాంటివి తినకూడదండి. ఇది గోధుమలు, రాగులు, జొన్నలు, శనగలు, ఉలవలు, ఓట్స్, మొక్కజొన్న పొత్తులు అన్ని కలిపి తీసుకొచ్చి ఎండలో ఎండబెట్టి శుభ్రంగా ఎటువంటి రాళ్ళు రప్పలు లేని మంచి క్వాలిటీ తీసుకొచ్చేసి మీకు పట్టించి ఇది ఫ్యాన్ గాలి కారబెట్టి ఇలా డబ్బాలు వేసి పెట్టాను. మనసు పెట్టి దగ్గరుండి మేమే ప్యాకింగ్లు అవన్నీ చేసేసండి. మీ ఇంటి డోర్ కొట్టి మీకు వచ్చేంత వరకు రెస్పాన్సిబిలిటీ నాది. ఇన్ని సంవత్సరాలు యూట్యూబ్ చేశాను, మీరు నాకు ఒక లైఫ్ ఇచ్చారు. కానీ నా చేతి వంట మీ అందరికి పెట్టలేనందుకు ఇట్లాంటి ప్రోడక్ట్లు అన్ని తయారు చేసి అన్ని కారపోలేనండి. మీరు ఆర్డర్ పెట్టుకోవాలి కానీ నేను అనేది మీ ఇంట్లో ఉన్నట్టే లెక్క. ఎందుకంటే నా చేతి వంట మీ ఇంటికి వస్తే అది నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. చికెన్ మసాలా, మటన్ మసాలా, ఫిష్ పులుసు మసాలా, నల్ల కారం, గొడ్డు కారం, మిరియాల చారు పౌడరు, అవిసె గింజల పౌడరు, మునగాకు కారం, ఇవన్నీ మార్కెట్లో చాలా తక్కువ అవైలబుల్లో ఉంటాయి. కారపొళ్ళే మొత్తం. మునగాకు కారం ఎంత మంచిది తెలుసా? కరివేపాకు కారం ప్రాణం అండి అసలు నాకు. ఇది తర్వాత మునగాకు కారం అసలు బయట మునగాకే దొరకట్లా. విదేశాల్లో అయితే అసలు దానికి ఉండే డిమాండ్ అంతా ఇంత కాదు. మునక్కాయలు, మునగాకుకి ఇక్కడ కూడా మాకు దొరకట్లా. అయినా కూడా నేను తోటలకు వెళ్ళి వాళ్ళకి ఆర్డర్ ఇచ్చి తీసుకొచ్చి చేసి మీ అందరికి ఇట్లా అందిస్తున్నానండి. ఎందుకంటే మంచి హెల్త్ ఫుడ్ అనేది నా దగ్గర నుంచి మీ ఇంటికి రావాలి. మీరు తినాలి, సంతోషంగా ఉండాలి, హెల్దీగా ఉండాలి. ఇన్ని ఐటమ్స్ వేసి మనం ఇంట్లో చేసుకోవాలన్నా అవ్వదు. అన్ని చేసుకోవాలన్నా అంగడిలో కూడా ఇన్ని క్వాలిటీస్ అన్ని ఒక్కొక్క అంగడిలో దొరకవు. అందుకనే మీకు ఎవరైనా చేసుకోలేని వాళ్ళు మంచి హోమ్ మేడ్గా నా చేత్తో నేను చేసిన పౌడర్ అండి ఇది. చపాతీ పిండి సరేనా? చక్కగా చేసుకోండి. ఈ పిండితో మీరు దోశ పోసుకోవచ్చు. అలాగే చిక్కగా గోధుమ దోశలు అంటారు కదమ్మా, గోధుమ దోశలాగా చిక్కగా కలుపుకొని పలచగా పోసుకోకూడదు, చిక్కగా పోసుకోవచ్చు. పొంగనాలు ఉంటాయి కదా, స్వీట్ పొంగనాలు, బెల్లం వేసి కొంచెం కొబ్బరి పౌడర్ వేసేసుకుని, యాలకుల పౌడర్ వేసుకొని చిక్కగా కలుపుకొని పొంగనానికి గిన్నెలో వేసేసుకొని చిన్న చిన్న వేస్తే చిక్కగా బొబ్బలే ఉంటాయి స్వీట్ గా. మా మమ్మీ మార్నింగ్ ఒకసారి ఇలానే చేస్తాను. ఇది మాకు ఎన్నో సంవత్సరాల నుంచి మా చిన్నప్పటి నుంచి మేము తింటున్నాం. మా పిల్లలకి ఇదే చేశాను, మీకు కూడా ఇదే పెడతాను. మీరు అందరూ హెల్తీగా ఉండండి అంతే. ఓకేనా? నచ్చిన వాళ్ళు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నార్మల్ కాల్ పనిచేయదు. మా పెద్దమ్మాయి చూస్తుంది, మా ఎంప్లాయ్ కూడా చూస్తారండి. నాకు ఇవన్నీ మెసేజ్లు చూసే టైం ఉండదు. యూట్యూబ్ ఈ సామాన్లు తీసుకురావడం, పాపను కాలేజీ పంపించడం, మళ్ళీ పికప్ చేసుకోవడం, వస్తువులను తెచ్చుకోవడం, ఇంట్లో పని అమ్మ వేస్తే వాళ్ళ పక్కనే ఉండి ఇంట్లో అన్ని చేయించుకోవడం. ఫుల్ బిజీ అండి నా లైఫ్. నాకు ఇంత బిజీగా ఉంటేనే నాకు ఇష్టం. నేను ఎప్పుడు కష్టపడే మనిషిని. నా కష్టాన్నే నేను ఎక్కువ ఇష్టపడతాను. నేను ఇప్పటి వరకు అండి నాకు ఇది ఇవ్వండి నేను ఎవరి దగ్గర నేను అడగలేదు. నాకు ఆ పొజిషన్ లేకుండా దేవుడు చేసినందుకు నేను ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకుంటా. ఎందుకంటే కష్టపడితే మీకు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే విజయం అనేది ఉంటుందండి. మీరు కష్టపడితే మీ దగ్గర డబ్బు కానీ దేనికి కొలం ఉండదు. లక్ష్మీదేవి మీ దగ్గర ఉంటుంది. ఇప్పుడు లక్ష్మీదేవితో పాటు అన్నపూర్ణాదేవి కూడా మా ఇంటికి ఎప్పుడు బస్తాలు బియ్యం, సరుకులు ఇవన్నీ మన ఇంట్లో ఉన్నాయంటే మనకి లక్ష్మీదేవి, అన్నపూర్ణాదేవి కటాక్షం ఉందనే అర్థం. నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి. నేను నా పిల్లల్ని పెట్టుకుని వీడియోస్ చేస్తా. మిమ్మల్ని అందరినీ మెప్పించాను. అందరు మనసులు గెలుచుకుని ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నామంటే అది మీరు ఇచ్చిన భిక్ష అంటాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ గంట కొట్టండి. ఎంత మంచి వీడియోస్ అందిస్తున్నాం మీకు మా పిల్లలతోటి. మేము ఏ రోజు కూడా మీతో మా మనిషి అన్నట్టుగా ఉన్నామండి. 21 రోజు లేట్ అయితే దానికి నేను సారీ చెప్పాను. నన్ను క్షమించండి అని కూడా అడిగాను. ఎందుకంటే వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి అంతరాయం కలిగించకూడదు. నేను అదేంటంటే ఈ వర్క్ అన్ని చేసుకొని ఇంకా మంచిగా నేను మీ ముందుకు రావాలి. ఈ ప్రోడక్ట్లతో మీ ముందుకు వస్తే మీరందరూ హ్యాపీ ఫీల్ అవుతారని నాకు ఉద్దేశం తప్ప వేరే ఏమీ లేదు. సరేనా? రేపు నెక్స్ట్ వచ్చే వీడియో ఇప్పుడు చేపల పులుసు వీడియో దీంతో పాటు అటాచ్ చేసి పెడుతున్నా. ఫిష్ బిర్యానీ చేస్తున్నా, చేపల పులుసు చేస్తున్నా. ఇదంతా కూడా ఫిష్ పౌడర్తో చేస్తున్నాను. దీంతో పాటు అమ్మ కూర కారం కూడా కలిపి చేస్తాను. ఇవన్నీ నచ్చిన వాళ్ళు మీరు ఆర్డర్ పెట్టుకోండి. పచ్చళ్ళు కారం కూడా మా దగ్గర ఉంది. మామిడికాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి ఇవన్నీ పెట్టుకోవాలంటే మీరు ఆ తొక్కలు ఇవన్నీ తీయకుండా పచ్చడి పెట్టినా నిల్వ ఉండవండి. నేను కాశ్మీరీ ఎండుమిరపకాయలు, బల్లారి ఎండుమిరపకాయలు, గుంటూరు ఎండుమిరపకాయలతో చేసిన కారం, పచ్చళ్ళ కారం. ఎర్రగంటే ఎర్రగా ఉంది, రక్తం కక్కుతున్నట్టుగా. అంత ఫ్రెష్గా ఉంది. లైవ్లో చూపించి ఎండుమిరపకాయలు తీసుకొచ్చి మరపట్టించి మీకు పెట్టిన కారం ఇది. నచ్చిన వాళ్ళు అసలు ఏమైనా హోమ్ మేడ్ అండి. అసలు క్వాలిటీ విషయంలో నేను తగ్గలేదు. మంచి క్వాలిటీ, ఫస్ట్ క్వాలిటీ తీసుకొచ్చి అన్ని నా చేతితో కళ్ళతో పక్క నుండి అన్ని చేసి అవి అయిపోయిన తర్వాత టేస్ట్ మేము 4-5 సార్లు తిని చూసి నేను మీ ముందుకు తీసుకొచ్చాను. ఓకే, చూసారండి? హోల్సేల్ అంగడి నుంచి తీసుకొచ్చేసి ఇలా ఎండలో ఎండబెట్టి చెరిగి
మొత్తం రాళ్ళన్నీ తీసేసి మీ ముందుకు తీసుకొస్తున్న ఆట అండి. చక్కగా ఆర్డర్ బుకింగ్ చేసుకోండి. చాలామంది ఆర్డర్ పెట్టుకోవడం వల్లే నేను మళ్ళీ ఈ పౌడరు సెకండ్ టైం ఇది పట్టించడం. ఇది కూడా నేను నిన్న వీడియో పోస్ట్ పెట్టిన వెంటనే సగానికి సగం అయిపోయింది. అయినా కూడా మళ్ళీ నేను తయారు చేయిస్తున్నాను. ఇప్పుడు కూడా పౌడర్ ఉంది, చపాతీ పౌడర్. చక్కగా పసుపు కావాలన్నా, అలాగే గరం మసాలా పౌడర్లు ఏం కావాలన్నా సరే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి చక్కగా బుకింగ్ అనేది చేసుకోండి. మంచి క్వాలిటీ తీసుకున్నానండి. మీరు చూస్తున్నారు కదా, ఫస్ట్ క్వాలిటీ గోధుమలు, అలాగే జొన్నలు, ఈ రాగులు అన్నీ, ఇవన్నీ టీ మసాలా పౌడర్ కోసం అనమాట. ఇవేమో పసుపు ప్యూర్. పండగలు వస్తున్నాయి కదా, దేవుడి దగ్గర పూజకి వాడాలన్నా మనకి కల్తీ లేని పసుపు కావాలనుకుంటే కూరల్లో కానీ దేంట్లోకైనా సరే పసుపు కేజీ, హాఫ్ కేజీ ప్యాకెట్లు అవైలబుల్లో ఉన్నాయండి. నచ్చిన వాళ్ళు నచ్చినట్టుగా ఆర్డర్ చేసుకోండి. స్పీడ్ కొరియర్ పంపిస్తాము. ఇవన్నీ కలిపి సాయంత్రం పూట నేను మరకిచ్చేసి మళ్ళీ దానికి ఫ్యాన్ గాల్లో ఆరబెట్టేసి మీ ముందుకు తీసుకొచ్చా. హోమ్ మేడ్ చపాతీ ఆట అమ్మ. నచ్చిన వాళ్ళు ఆర్డర్ చేసుకోండి. అండ్ అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈ రోజు అయితే నేను ఫిష్ ఫ్రై పీస్ దమ్ బిర్యానీ ఇలా చేస్తున్నాను అనమాట. ఈ రోజు నేను ఫిష్ బిర్యానీ చేస్తున్నాను. చూడండి ఒకసారి. ఫిష్ కూడా చాలా పెద్దది, 3 kgs ఒకే ఫిష్, రూప్చాంద్ ఫిష్. ఇది ఇగురికి బాగుంటది, ఫ్రైకి బాగుంటది, ఇలా బిర్యానీకి చాలా బాగుంటది. పులుసుకు కూడా మామూలుగా బాగుంటదిలే కానీ ఇది ఎక్కువ ఫ్యాట్ ఉంటది. అందుకని చెప్పేసి ఫిష్కి అంతగా బాగోపోయినా పెద్ద ముక్కలు కదా అని చెప్పేసి నేను ఫిష్ కూడా చేస్తున్నాను. ఇదిగోండి, చాలా పెద్ద పెద్ద ముక్కలు అండి. 3 kgs ఒకే చేప. బాగుంది కదా సిరి? బాగుంది. ఇదిగోండి, నెయ్యి వేసి చేస్తున్నా బాస్మతి రైస్. ఇది 290 రూపాయలండి కేజీ, కానీ బాగా ఉడికింది బిర్యానీ, అందుకని ఇది తీసుకున్నాను అనమాట. చూడండి. తర్వాత ఇదిగోండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఇవన్నీ కావాల్సిన పదార్థాలు. ఇది అమ్మ కరివేపాకు కారం అండి. నచ్చిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి. కేజీ, హాఫ్ కేజీ ప్యాకెట్లు అవైలబుల్ ఉన్నాయి. వెజ్, నాన్ వెజ్ లోకి వాడుకోవచ్చు ఈ బిర్యానీ. ఇది పౌడరు అమ్మ కూరకారం. ఇది వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్ లోకి ఇందులోకైనా వాడుకోవచ్చు. ఇదైతే బిర్యానీ చేస్తే సూపర్ వాసన వస్తుందండి. మేము తయారు చేసి అమ్ముతున్నాము. నచ్చిన వాళ్ళు ఆర్డర్ అనేది పెట్టుకోండి. ఇది కరివేపాకు కారం. ఇది ఫిష్ ఫ్రైలో కూడా వేసుకోవచ్చు కాబట్టి తీసుకొచ్చి పక్కన పెట్టుకున్నాను. ఇదిగోండి, మీకు ఇలా ప్యాకెట్ల రూపంలో మేమే అమ్ముతున్నామండి. అమ్మ కూరకారం ఉంది, వెజ్ అండ్ నాన్ వెజ్ బిర్యానీ ప్యాకెట్లు ఉన్నాయి, కరివేపాకు కారం ఉంది. తర్వాత ఒకసారి కరివేపాకు కారం, బిర్యానీ మసాలా పౌడర్, పులుసు, ఫిష్ పులుసు మసాలా, మసాలా పౌడర్, ఇవన్నీ అమ్మ కారం. ఇవన్నీ కూడా కరివేపాకు కారం 4 ఇవి మొత్తం. ఇంకా మీకు 21 ప్రోడక్ట్లు ఉన్నాయి అవైలబుల్లో. నచ్చిన వాళ్ళు చపాతీ ఆట కానీ ఏదైనా సరే మీరు బుక్ చేసుకోవచ్చు అండి. ఓకేనా? మేమే 7 రకాలు వేసి చపాతీ పౌడర్ అమ్ముతున్నాము. అది తింటే చాలా మంచిదండి. ఆడాళ్ళు ఇంట్లో ఏదో మిగిలిపోయిన అన్నం కూరలు వేసుకుని తింటారులే కానీ మనం ఎంత కాల్షియం అయిన ఫుడ్, ఎంత హెల్తీ ఫుడ్ తీసుకున్నాం అనేది మనకి ఎవరికి తెలియదు. కానీ ఇట్లా ఒక చపాతీలో ఇన్ని వెరైటీస్తో మన కడుపులోకి వెళ్తుంటే మన పిల్లలకి కానీ మనకి కానీ ఎంత శక్తి, బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. చపాతీ ఆట కూడా అమ్ముతున్నాం, అమ్మ చపాతీ ఆట 7 రకాలతోటి. నచ్చిన వాళ్ళు 21 అనేది ఉన్నాయండి మా దగ్గర. మటన్ మసాలా, చికెన్ మసాలా, ఫిష్ పుల్స్ మసాలా, అలాగే చికెన్ మసాలా, తర్వాత వీటితో పాటు కరివేపాకు కారం, నల్ల కారం, మునగాకు కారం, తర్వాత అవిసె గింజల పౌడరు. ఇవన్నీ హెల్త్కి ఎంత మంచిదో తెలుసండి. అవిసె కారం కానీ, నల్ల కారం కానీ, మునగాకు కారం కానీ రెగ్యులర్ నా ఫుడ్లో ఖచ్చితంగా ఉంటుంది. నేను దోశల్లో కానీ దేంట్లోకైనా అది చల్లుకొని, నా వేపుళ్ళు, నేను డైట్లో ఉన్నాను కదా, వెజిటేబుల్స్ అన్నిటి మీద అవి చల్లుకొనే నేను తింటా. ఎందుకంటే మునగాకు కారం ఎంత హెల్త్కి మంచిది, కరివేపాకు కారం మంచిది. అసలు ఇవన్నీ చాలా మంచి. మార్కెట్లో కూడా మనకి మునగాకు కానీ దొరకట్లా, కరివేపాకు దొరుకుతుంది కానీ ఈ సీజన్ లో మునగాకు దొరకడం చాలా కష్టం. మైసూరులోని ఇంత విలేజ్ గా ఉన్న ఊర్లోనే మునగాకు దొరకకపోతే తోటలకు వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకొని చాలా మందితో కనుక్కొని ఆకు తెప్పించి చేశాను. నచ్చిన వాళ్ళు ఆర్డర్ అనేది బుక్ చేసుకోండి. మునగాకు చాలా మంచిదండి. దాంతోపాటు మీకు అన్ని రకాల మసాలా దినుసులు పౌడర్లు ఉన్నాయి. నేను మనసు పెట్టి చేసి, నేను హోమ్ మేడ్గా అన్ని తీసుకొచ్చి ఎండలో ఎండబెట్టి శుద్ధి శుభ్రతంగా చేసి మీ డోర్ కొట్టి మీ ఇంటికి వచ్చేంత వరకు రెస్పాన్సిబిలిటీ మాది. చక్కగా ఆర్డర్ అనేది పెట్టుకోండి. మేము చాలా కష్టపడి, నేను చేసిన వంట నాకే పరిమితం కాదు, అది అందరూ బుక్ చేసుకొని మీ అందరి ఇళ్లలో కూడా ఉండాలి అని ఒక థాట్ తోటి నేను నా పిల్లలను బాగా కష్టపడండి ఈ పని అనేది చేసాము. మీ అందరూ ఆదరించారు. ఇప్పుడు కూడా నచ్చిన వాళ్ళు చపాతీ ఆట కానీ ఇవన్నీ కూడా బుక్ చేసుకోండి. 7 రకాలతో చపాతీ ఆట ఎంత హెల్త్కి మంచిది, చాలా మంచిది. ఈ ఫిష్ పుల్స్ అయితే ఇంట్లో వండుతున్నప్పుడు ఒక వాసన గుమాయిస్తుంది. సరేనా? మటన్ మసాలా, చికెన్ మసాలా, పన్నీర్ మసాలా, ఎగ్ మసాలా, అన్ని రకాల మసాలా దినుసులు అన్నీ ఉన్నాయి. మీకు వీడియో కింద ఇస్తున్నాను, చక్కగా బుక్ చేసుకోండి. అమ్మ కూరకారం అయితే అన్నిట్లో వాడుకోవచ్చు. అలాగే పచ్చడి కారం కూడా నేను అమ్ముతున్నాను. ఎప్పుడు రాబోయేదాన్ని పచ్చడి సీజన్లు కదా, మామిడికాయ పచ్చడి, టమోటా పచ్చడి, ఇవన్నిట్లోకి మనకి కారం బాగుండాలి. కారం కనుక క్వాలిటీగా లేకపోతే పచ్చడి టేస్ట్ ఉండదు. అలాగే తొడాలి ఇవన్నీ తీసేసి కాశ్మీరీ ఎండుమిరపకాయలు, బల్లారి ఎండుమిరపకాయలు, గుంటూరు ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసి హోమ్ మేడ్గా చేసిన కారం చక్కగా బుక్ చేసుకోండి. పచ్చడి కారం కానీ నుంచి అన్ని అవైలబుల్ ఉన్నాయి, కారపొళ్ళు. ఓకేనా? 2 గ్లాసులు రైస్ అండి. బాస్మతి రైస్ మంచిగా ఉండేటట్టు చూసుకోండి పలావ్లోకి. ఓల్డ్ బియ్యం అయితే మంచిగా ఉడికిద్దండి. ఈ మాట ఎందుకు చెప్తానంటే బియ్యం లేకపోతే బిర్యానీ కూడా సరిగా ఉండదు. మనం పెట్టే రూపాయి ప్రతిదీ అది వాల్యూబులే కదండి. కష్టపడితేనే వస్తాయి ఎవరికైనా.
నేను అంత కష్టపడి కారాలు ఎన్ని చేసాను తెలుసా? 21 రోజు సెలవు పెట్టాను అంటే యూట్యూబ్లో ఇవన్నీ పట్టించి మీ ముందుకు తీసుకొచ్చి నేను మీకు చూపించి మీ దగ్గర నుంచి మంచి పేరు తెచ్చుకోవాలని ఒక ఆలోచన. ఎందుకంటే నేను పెట్టిన వంట ఏది పెట్టినా మా ఇంటికి భోజనానికి వెళ్ళరా, మీరే తింటారా, ఇట్లా సరదాగా అంటారు. కానీ నాకు అలా అని మా ఇరుగు పొరుగు మా ఇంట్లో వాళ్ళందరూ నన్ను మెచ్చుకునేవాళ్ళే. అలా మెచ్చుకున్న ప్రతిసారి నేను ఈ ప్రోడక్ట్లన్నీ తయారు చేసి మీ ముందుకు ఎందుకు తీసుకురాకూడదు అనే ఆలోచనతోటి ఇదంతా చేశాను. ఆదరించండి, సపోర్ట్ చేయండి. 2 సార్లు కడుక్కున్నాం కదా సిరి, తగిన నీళ్లు పోసుకోవాలా. 2 గ్లాసులు కదా, ఒక 5-6 గ్లాసుల వరకు నీళ్లు పోసేసుకొని మనం నేను అమ్మ వెజ్ అండ్ నాన్ వెజ్ బిర్యానీ మసాలా అండి. ఇది నాన్ వెజ్ మటన్ బిర్యానీ కానీ, చికెన్ బిర్యానీ కానీ, ఫిష్ బిర్యానీ కానీ, వెజ్ బిర్యానీ కానీ, పన్నీర్ బిర్యానీ, ఏ బిర్యానీలోకైనా సరే ఇది వేసుకొని మీరు వాడుకోవచ్చు. బ్యాక్ సైడ్ మీకు ఇందులో ఏమేమి వేసామో మొత్తం ఇంగ్రీడియంట్స్ అవన్నీ కనిపిస్తాయి. పౌడర్ అయితే నేను కొంచెం బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. మా ఇంట్లో కూడా మేము వాడతాం కదా. మీకు ప్యాకెట్లు అయితే ఇలా వస్తాయండి. 5 డేస్లో మీకు కొరియర్ అనేది చేస్తాము. మినిమం 1 వీక్లో వచ్చేస్తుంది. మీరు ఈ రోజు ఆర్డర్ పెడితే ఈ రోజే మేము పంపించేస్తాం. కానీ కొరియర్లో మీకు రావడానికి 5 డేస్ 6 డేస్ ఇలా పడుతుంది. చక్కగా మీరు నచ్చిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి. 4 గ్లాసులు వాటర్ పోసానండి. చాలా సింపుల్గా చేస్తున్నాను. 2 గ్లాసులు ఇవన్నీ సోపు, జీలకర్ర ఇవన్నీ వేసేసి దీంట్లో మనం తగినంత సాల్ట్ వేసుకుందాం. ఇదిగోండి సాల్ట్ అమ్మా, ఒక 1/2 టీ స్పూన్ వేసేసాను. కొంచెం మనం దీంట్లో ఆయిల్ వేస్తున్నాం, 1 స్పూను అంతే. వెల్లుల్లిపాయ కలిపిన పేస్ట్, తర్వాత కొత్తిమీర వేసేసుకున్నాం కదా. ఇలా కలుపుకొని కొన్ని ఉల్లిపాయలు ఇవి కూడా వేసేసాము. ఇక పొయ్యి మీద ఇది 70% ఉడకాలండి. మిగతా 50% ఉడికిన తర్వాత మనం దించేసుకోవాలి. వడగట్టేసుకొని బిర్యానీ అనేది తయారు చేసుకోవాలి. మూత పెట్టేద్దాం. పులుసుకమ్మ ఇది పులుసు మా మమ్మీ అంత ఈజీగా చేసిద్దాం. చాలా బాగా చేస్తాను. అసలు టేస్టీగా ఉంటుంది, ఈజీగా 5 నిమిషాల్లో కలిపేసిద్ది మొత్తం. అమ్మమ్మ చేసేది ఇలాగే నేను ఎప్పుడు ఎన్నిసార్లు చేశాను. చాలా మంది కాసేపు మసాలా ఫ్రై చేసి ఎప్పుడుకో చేస్తారు కదమ్మా. అంటే ఒక్కొక్కళ్ళు వాళ్ళకి ఎలా ఇష్టమో అలా చేసుకుంటారు. మనకి అమ్మమ్మ ఎలా చేసిందో నేను దాన్నే ఫాలో అవుతున్నాను. కానీ దాన్ని చాలా ఇష్టపడ్డారు ఆడియన్స్. ఇదిగోండి అల్లం వెల్లుల్లిపాయ కలిపిన పేస్ట్ 1.5 స్పూన్ వేసుకున్నాను. ఇది కొబ్బరి, నువ్వులు, గసగసాలు, ఉల్లిపాయలు మొత్తం కలిపిన పేస్ట్. టమోటా గుజ్జు ఒక 6 టమోటాలు గుజ్జది. పసుపు, ఇదిగోమా మన ఇంట్లో అమ్మ కూర కారం. ఇది వెజ్ నాన్ వెజ్ ఏ కర్రీలోకైనా వాడుకోవచ్చు. ఎంత మంచి వాసన వచ్చింది అంటే ఇంట్లో వంట చేసేటప్పుడు నన్ను గుర్తు పెట్టుకుంటారు. ఒకసారి ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు మళ్ళీ ఆర్డర్ అనేది కారం 2 సార్లు ఆర్డర్ పెట్టుకున్నారు. అవును, మొన్న అందరూ అంతే. ఇప్పుడు మా దగ్గర మేము 1.5 మంత్ అవుతుంది స్టార్ట్ చేసి. నవంబర్ 24 నుంచి మేము స్టార్ట్ చేసాము. ఇప్పటికి మా దగ్గర తిరగా ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు అందరు కూడా. అంటే అంతగా నచ్చింది నా మీద. నాకు అదనమాట. ఇది ఫిష్ పులుసు మసాలా అండి. మీకు ఇది ఓపెన్ చేసి వేస్తున్నాను. అబ్బా ఎంత మంచి వాసన వస్తుందో తెలుసా. చూడండి ఫిష్ పులుసు. అది ఇప్పుడు నేను కొంచెం వేస్తున్నానమ్మా. కొత్తలాడుతా ఉడుకుతున్నప్పుడు మిగతా ఇప్పుడు 1 స్పూన్ వేసాను. ఇంకొక స్పూను మనం సగం ఉడికిన తర్వాత వేసుకోవాలి. మీకు కేజీ ప్యాకెట్ 1/2 కేజీ ప్యాకెట్ అవైలబుల్ ఉంటుంది. ఇది పులుసు చేసిన తర్వాత ఖచ్చితంగా మీరు నన్ను గుర్తుపెట్టుకుంటారండి. అంత మంచి అద్భుతమైన వాసన వస్తుంది. నిజంగా చెప్తున్నానండి. జీలకర్ర, మెంతులు, ధనియాలు అన్నీ కలిపి వేసి వెనక ఏమేమి వేసామో ఇందులో మొత్తం ఇచ్చాను. కరివేపాకు అన్నీ అండి. అసలు ఎంత మంచి వాసన వస్తుందంటే అద్భుతమైన వాసన, సూపర్ టేస్ట్ ఉంటుంది. యూట్యూబ్లో చేపల పులుసు అని చరిసే తక్షణ కొట్టి చూడండి. అసలు ఎంత మంచి వాసన వచ్చే చేపల పులుసు చేస్తున్నాను. బాగుంటుంది. ఇది కొట్టి నచ్చితే కేజీ 1/2 కేజీ ప్యాకెట్లు అవైలబుల్లో ఉంటాయి. ఇది మీకు ఒక 100 గ్రాముల చింతపండు అండి. గుజ్జు చేసుకొని ఇలా వాటర్ పోసుకొని ఒక 2 గ్లాసుల వరకు పక్కన పెట్టుకున్నాను. తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ గుజ్జు ఆల్రెడీ వేసుకున్నాం కదా. ఇవి పచ్చిమిరపకాయలు, సాల్ట్ వేసుకుందాం. ఇదిగోండి సాల్ట్ అండి. మీ టేస్ట్కి సరిపడా మీరు వేసుకోండి. నేనైతే ఇక్కడ 1.5 స్పూన్ వరకు వేస్తున్నాను. చింతపండు కూడా
మాకు ఈ మోతాదులో సరిపోతుంది. ఇంతకన్నా ఎక్కువ అవసరం లేదు, తక్కువ అవసరం లేదు. మరీ పుల్లగా ఉన్నా బాగోదు, అలానే సప్పగా ఉన్నా అసలు చేపల పులుసు బాగోదు. ఒక 100 గ్రాముల వరకు చేపల పులుసులో ఆయిల్ అనేది వేసుకున్నానండి. కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి. ఇది ఎక్కువ కాదు, తక్కువ కాదండి. చేపల పులుసులో ఆయిల్ తగ్గినా, నూనె ఇంకా మీకు పులుపు తగ్గినా, సాల్ట్ తగ్గినా అసలు తినడానికి అవ్వదు. అన్నిటికన్నా ముందు గరం మసాలా పౌడర్, ఇప్పుడు నేను వేసాను కదా అమ్మ గరం మసాలా పౌడర్, ఫిష్ పులుసు, అది వేసుకొని ఒక్కసారి వండుకొని చూడండి. రెండోసారి మీరు నాకు ఖచ్చితంగా ఆర్డర్ పెట్టుకుంటారు, నన్ను గుర్తు పెట్టుకుంటారు. ఇలా ఇంత బాగుందా అని మీరే చెప్తారండి. ఎందుకంటే ఈ పౌడర్కి అంత విలువ ఉంది, అంత మంచి పౌడర్ అది. వాటరు ఆల్రెడీ ఇప్పుడు దాకా మనం ఏం పోసుకోలేదమ్మా. కొబ్బరి, నువ్వులు, గసగసాలు, ఉల్లిపాయ మొత్తం కలిపి పేస్ట్ చేసుకున్నాం. టమోటాలు కూడా పేస్ట్ చేసేసుకున్నాం. మొత్తం సాల్ట్ అవన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం దీన్ని పొయ్యి మీద ఉడికించుకోవాలి. కరివేపాకు కూడా మనం దీంట్లో పచ్చిది వేసుకోవచ్చు. నేను పట్టిన గరం మసాలా పౌడర్లో కూడా నేను కరివేపాకు అనేది వేసానండి. ఇది పొయ్యి మీద ఎక్కించేసుకోవడమే. ఒక స్పూన్ అండి పసుపు. ఇది బిర్యానీలోకి, ఫిష్ ఫ్రైలో కూడానమ్మా. అది స్టవ్ ఆన్ చేయలేదా? ఇప్పుడే వద్దు. ఇదిగో సాల్ట్. స్టవ్ ఆన్ చేసావా? సాల్ట్ వేసుకున్నాం, అన్నీ వేసుకున్నాం. అది ఉడుకుతూ ఉంటుంది. ఫస్ట్ ఒక 5 నిమిషాలు పెద్ద మంట మీద ఉడకాలి. ఆ తర్వాత అది మీడియం మంట మీద 15 నిమిషాలు అలా సిమ్లో పడేస్తే మంచిగా చేపల పులుసు అనేది రెడీ అవుతుందండి. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ మనం ఒక స్పూను గరం మసాలా పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా పచ్చిది ఉంటే వేసుకోండి, లేకపోతే నేను పట్టించిన కారంలో కూడా కరివేపాకు వేసామండి. ఇప్పుడు నువ్వు చేసిన ఫిష్ మసాలా ఫ్రైకి వాడొచ్చా అని అడుగుతున్నారు చాలా మంది. ఫ్రైకి వాడకూడదు అంటే తవా ఫ్రైకి వాడొచ్చా? లేదు, వాడకూడదు. ఎందుకంటే అందులో మనం మెంతులు అవన్నీ వేస్తాం కదా. పులుసు కూరల్లో మెంతులు, జీలకర్ర ఇవన్నీ పడతాయమ్మా. అదే ఫ్రైలో అయితే మనకి చేదు వస్తుంది, లైట్ చేదు. అది ఫిష్ ఫ్రై మసాలా పౌడర్లు సపరేట్ ఉన్నాయి మా దగ్గర. చక్కగా బుక్ చేసుకోండి. అవిసె పౌడర్ కానీ, కరివేపాకు కారం కానీ ఇవన్నీ కూడా మనం వీటిలోకి వాడుకోవచ్చు. ఇప్పుడు నేను కరివేపాకు కారమే వాడుతున్నా దీంట్లోకి. ఎందుకంటే ఫిష్లో ఒక నీసువాసన ఉంటుంది. ఆ నీసువాసన కరివేపాకు కారం అనేది చంపేసి ఒక అద్భుతమైన వాసన ఇచ్చింది. నల్లకారం ఉంది కదా, నల్లకారం అమ్ముతున్నామా, అది ఇడ్లీలోకి వాడుకోవచ్చు, ఇలా చేపల పులుసులోకి వాడుకోవచ్చు, అలాగే వెజిటేబుల్ ఫ్రైల్లో కూడా మనం వాడుకోవచ్చు. నేను నా డైట్లో అవిసె పౌడర్ ఒకటి, కరివేపాకు కారం, మునగాకు కారం ఇవన్నీ కూడా వెజిటేబుల్ కర్రీలో కూడా వాడేస్తాను. అవన్నీ నేను నా డైట్లో నేను ఇలా తింటున్నాను కదా, మీ అందరికి కూడా అది అందించాలి. అసలు ఎవరైనా మా ఆడాళ్ళు ఇవాళ రేపు ఇంట్లో పొద్దున్నే పిల్లలు క్యారేజ్ కట్టి పంపించేస్తాము. మిగిలితే ఏదో అన్నంలో ఏదైనా కూర వేసుకొని తినేస్తాం, అలాగే పచ్చడి వేసుకొని తినేస్తాం. కానీ మన కడుపులోకి హెల్తీ ఫుడ్ వెళ్తుందా లేదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మునగాకు, కరివేపాకు ఇవన్నీ జుట్టుకు కానీ, కంటి చూపుకు కానీ చాలా మంచిది. పొద్దున్నే కొంచెం షుగర్లు, బీపీలు వెళ్ళండి ఇలాంటివి ఉన్నాయా లేదో చూసుకొని, ఈ షుగర్లకి వీటికి మనకి మునగాకు చాలా మంచిది, కరివేపాకు జుట్టుకు మంచిది, స్కిన్కు మంచిది, కంటి చూపుకు మంచిది, అన్ని విధాలా మంచిది. ఇవన్నీ మనం విడిగా తినమంటే తింటామా, కూరలు వేస్తే తీసి పడేస్తాం. అదే ఇలా కారం రూపంలో ఉందనుకోండి, శుభ్రంగా పిల్లలకి పొద్దుని వేడి వేడి అన్నంలో కూడా కలిపి పెట్టచ్చు, దోశ ఇడ్లీలో కూడా వేయచ్చు. పుట్నాల పౌడర్, అన్ని పౌడర్లు ఉన్నాయి మా దగ్గర. చక్కగా నచ్చితే బుక్ చేసుకోండి. ఒక కారపొడి ఏంటంటే అన్ని కారపొడులు ఉన్నాయి. కష్టపడి చేస్తున్నాము, చాలా సపోర్ట్ చేయండి. హోమ్ మేడ్గా చేస్తున్నాము. ఎవరైనా సరే శుద్ధి శుభ్రతతోటి మంచిగా చేస్తే దాన్ని ఆదరిస్తారండి. నాకు ఆ నమ్మకం ఉంది, అందుకని ఇవన్నీ చేశాను. మంచిగా చేస్తున్నాను, మంచి క్వాలిటీయే తీసుకొస్తున్నాను. మేమేం అసలు క్వాలిటీకి నేను తగ్గను. మంచి ఫుడ్ తింటాను, మంచిగా ఉంటాను. అలాగే అందరికి కూడా అలాంటి ఫుడ్ అందించాలనే ఒక గోల్ తోటి ఇదంతా చేస్తున్నానండి. నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే నా ఫాలోవర్స్ అందరూ లేడీస్ చూస్తారు, ముసలా ముత్తలు అందరూ ఉంటారు. మంచి ఫుడ్ వాళ్ళు తినాలి, నేను తినేది వాళ్ళకి అందించాలి, వాళ్ళు చూడాలి, వాళ్ళు కూడా హెల్తీగా ఉండాలి. పిల్లలకి తల్లి ఉండడం చాలా ఇంపార్టెంట్ అండి, ఆరోగ్యంగా ఉండడం. డబ్బులు మన దగ్గర ఉంటేనే కానీ ఆరోగ్యాన్ని మనమే జాగ్రత్త చేసుకొని హెల్తీగా ఉండాలి. ఇదిగో ఇలా కలిపాను కదా, నేను ఇప్పుడు దీన్ని ఫ్రై చేస్తాను. ఫిష్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేస్తున్నానమ్మా. ఇది కొంచెం డేంజర్ సీరియస్. అవును, చట్పట్లాడతాయి. ఇది ఫ్యాట్గా ఉంటుంది ఫిష్. దీంట్లో నుంచి ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది, అందుకని చెప్పేసి చుట్టూ పని పగులుతూ ఉంటాయి. కొంచెం మొహం మీద పడితే ఇంకేముంది, అది తగ్గడానికి 3 నెలలు పట్టింది ఫ్రెండ్స్. చాలా జాగ్రత్త. ఇక్కడ పడింది ఒక చుక్క, అది ఇంకా పోవాలా. అవును, ఇది పెడితేనేమో ఫ్రై అవ్వకుండా బతికిద్దని భయం. అవును, మగ్గకూడదు, ఫ్రై అవ్వాలి. అందుకని కొంచెం పెద్ద మంట పెడతాను. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఇది ఫ్యాట్ ఫిష్ అమ్మా, ఆ ఫ్యాట్ లోపల ఉంటుంది కదా, పుట్టుమంటారు. మామూలుగా అయితే అన్ని ఫిష్లు ఇలా పేలవు, కొంచెం కేర్ఫుల్గా ఉండాలి.
అవి చూసారా మధ్యలో ఇది ఇలా ఈ ఫ్యాట్ ఉంటుంది కదా, ఇది తీసి పడేయాలా. ఇది చేతికి రావట్లేదు, అందుకని తీయలేకపోయాను. అది పీకేసేయాలి. అది పీకేస్తే మొహం మీద ఇలా పెట్టలేదు. మామూలుగా అయితే చూడండి ఎంత పెద్ద ఫిష్ నిజంగా. అవునమ్మా, గోల్డ్ షేడ్ లో వచ్చేసింది. ఇది స్ట్రాంగ్ గా లేకపోతే ఫిష్ బిర్యానీకి ముక్క ఇరిగిపోయిద్దామా. అవును. అందుకని దీన్ని కొంచెం బాగానే వేయించాలా. అది ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది కదా, తొందరగా మనకి ఇరిగిపోయింది. అందుకని ఇలా వేయించుకోవాలా. ఇంతకన్నా ఎక్కువ వేయించకూడదు. చూసారా బ్రౌన్ షేడ్ ఎలా వచ్చిందో. ఈ ఫిష్ పుల్స్కి హైలైట్ ఏంటంటే అమ్మ ఫిష్ పుల్స్ మసాలానేనండి. నేను ఎన్ని వీడియోస్ చేస్తున్నానో, ఎన్నిసార్లు మీరు నా వీడియోస్ అన్ని చూసారో అన్నిసార్లు వేసింది ఇదే పౌడర్. కాకపోతే ఇప్పుడు నేను వీడియో అమ్ముతున్నాం తప్ప ఇంతకుముందు చేసింది కూడా ఇదే పౌడర్. ఫిష్ ఫ్రైలో కూడా మసాలా పౌడర్ ఉన్నాయండి. చేప ఫుల్ సాటిస్ఫాక్షన్ నాకు. చాలా పెద్ద ఫిష్ ఇది. వండుకొని తిన్నా కూడా పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు. చూసారా. ఇదిగో ఇప్పుడు వేసేద్దాం. ఇప్పుడు ఫిష్ మసాలా ఇందాక ఒక స్పూన్ వేసాను చూడు. ఇప్పుడు మళ్ళీ కొంచెం వేస్తున్నాను చూడు. చూస్తున్నారు కదా, ఇలా వాటర్ ఉన్నప్పుడే వేసేసుకోవాలి. ఎక్కువ డ్రై అయిందనుకో ఫిష్ లోకి కలవదు. మొత్తం ఒక 2 స్పూన్లు వేసానమ్మా. ఇది దగ్గర కేజీన్నర దాకా ఉంది ఫిష్. కేజీన్నర 2 కేజీలకి ఒక 2 స్పూన్ల వరకు వేసుకోవాలా. మంచి వాసన వస్తుంది. ఇది వేసేసాం కదా, అది ఆటోమేటిక్గా కలిసిద్ది. ఇప్పుడు 5 నిమిషాలు ఉడికింది కదా, ఇంకొక 2 మినిట్స్ తర్వాత మనం ఒక్కసారి ఇలా కలిపేసి ఒక 10-15 మినిట్స్ సిమ్లో అలా వదిలేయాలి, మీడియం మంట మీద. సూపర్గా ఉంటుంది చేపల పులుసు. ఓకేనా. ఇదిగోండి కరివేపాకు వేసేసుకున్నాం కదా. కొత్తిమీర కూడా కొంచెం వేసేసుకొని ఇప్పుడు మనం గుడ్డ పెట్టి చూడండి ఫ్రెండ్స్. ఇలా చేపల పులుసుని ఎప్పుడు కూడానండి గరిటె పెట్టి అస్సలు కలపకూడదు, ముక్కలు చితికిపోతాయి. అందుకని చెప్పేసి ఇలా కలపెట్టాలి. ఇలా కలిపెట్టేసి ఇక మనం 5-10 నిమిషాలు ఇలా మనకి ఉడికింది కదా, ఇప్పుడు దీన్ని సిమ్లో అలా వదిలేస్తే చిక్కటి పులుసు రెడీ అవుతుంది. పైన అంతా రెడ్డిగా మంచిగా వస్తుంది. సో దీంట్లో అమ్మ కూరకారం వేసాను, అమ్మ ఫిష్ పులుసు మసాలా వేసాను. ఈరోజు చేసిన వంటలో ఇది యాడ్ చేశాను. చక్కగా మీరు బుక్ చేసుకోండి. మంచి వాసన వస్తుంది, మంచి టేస్ట్, హోమ్ మేడ్గా చేస్తుంది. శృతి శుభ్రతతోటి ఎన్ని రకాల ఐటమ్స్ వేసి ఈ ఫిష్ పుల్స్ కానీ ఈ మటన్ నాన్ వెజ్ బిర్యానీ మసాలా పౌడర్లు కానీ వేస్ట్ చేశాను. మీకు బ్యాక్ సైడ్ ఇస్తాను, పేరా మొత్తం చూస్తే షాక్ అవుతారు. అసలు ఏంటి బయట లవంగాలు కానీ చెక్క కానీ మిరియాలు కానీ బంగారం కన్నా దారుణమైన రేట్లు ఉన్నాయా. అవును, అయిపోయింది. స్టవ్ ఆఫ్ వేసుకొని మనం ఇక బిర్యానీ అనేది రెడీ చేసేసుకున్నాం. ఈ ఫిష్ ఏదైతే మనం ఫ్రై చేసుకున్నాం కదమ్మా, ఆయిల్ మనం దీంట్లో వాడుకోవచ్చు. ఒక ట్రిప్కి వాడేస్తాము, అయిపోతుంది. రెండు గ్లాసులే కదా. నువ్వులు, గసగసాలు, కొబ్బరి, ఉల్లిపాయ మొత్తం కలిపి చేసిన పేస్ట్. టమోటామా ఒక 2 టమాటాలు గుడ్డు. వేసేసుకున్నాం కదా. చూడు మంట తగ్గించేసుకొని కొంచెం పసుపు వేసుకున్నాం. ఇప్పుడు నేను దీంట్లో
బిర్యానీ మసాలా వేస్తున్నా. అమ్మ వెజ్ అండ్ నాన్ వెజ్ బిర్యానీ మసాలా పన్నీర్లో కానీ మటన్లో కానీ చికెన్లో కానీ దేంట్లోకైనా వేసుకోవచ్చు. 1.5 స్పూన్ వేసానమ్మా. 2 గ్లాసులకి వేసా. దీంట్లో 15 వెరైటీస్ వేసి చేసిన బిర్యానీ మసాలామా. చూడు, చెక్క, లవంగం, యాలకులు, మరాఠీ మొగ్గ, అనసపువ్వు, జాజి పువ్వు, బిర్యానీ ఆకు, మిరియాలు, యాలకులు, ఓయబ్బా మొత్తం కౌంట్ చేస్తే 15 వెరైటీస్ వచ్చినాయి. అవన్నీ కలిపి ఎండబెట్టి వేయించి మంచి క్వాలిటీ తీసుకొచ్చి నా అనుభవం మొత్తం ఇన్ని సంవత్సరాల నుంచి నేను వంట చేసి ఆ అనుభవం మొత్తం మీద నేను చేసిన అమ్మ బిర్యానీ మసాలా అండి. వెజ్లోకి నాన్ వెజ్లోకి వాడుకోవచ్చు. ఓకేనా? భలే ఫిట్టింగ్ గా కనబడుతున్నావా ఫ్రెండ్స్, నేను వెయిట్ లాస్ లో ఉన్నప్పుడు ఈ టాప్లన్నీ కొనుక్కున్నా. ఆ టాప్లన్నీ కొనుక్కున్న తర్వాత ఏమైందంటే నేను ఇంకా ఇప్పుడు ఈ డ్రెస్ వేస్తే ఇంకో డ్రెస్ ఇంకెప్పుడు వేస్తానో తెలీదు. శారీస్ ఏమిటి కట్టుకుంటూ ఉంటాను కదా. ఒక దగ్గర 1 సంవత్సరం తర్వాత మళ్ళీ ఈ టాప్ వేసుకుంటే చేతులు ఎక్కలేదని చెప్పేసి పొద్దున కుట్లిప్పు తీసేసుకున్నా. కుట్లిప్పు తీసేసుకొని చేతులు అంతవరకు ఎక్కించుకున్నా. తర్వాత డ్రెస్ మొత్తం వేసుకుంటే షోల్డర్స్ చేతులు ఇట్లా బ్రాడ్ అయిపోయినాయి. కండల్ రైడ్ లా అయిపోయింది. వెయిట్ గానే ఉన్నా. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నేను వర్కౌట్లు చేస్తున్నా. 3 గంటలు, 3.5 గంటలు, 4 గంటలు కూడా చేస్తున్నా. ఎర్లీ మార్నింగ్ 3:30కి లెగుస్తానండి. రోజు నా స్టోరీ ఎవరైనా చూడాలంటే నిజంగా మా మమ్మీ డెడికేషన్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. ఎంత పొద్దున్నే లేసి టీ పెట్టుకొని మొహం కడుక్కొని అసలు చీకటి ఉంటది మా మమ్మీ లేచిన టైంకి. మాకు కళ్ళు కూడా ఓపెన్ చేయలేము మేమైతే. చాలా పట్టుదలగా ఒట్టు పెట్టుకుంటే ఆ మాట కట్టుబడి ఉండిపోతాను. అలా చేసుకుంటాను నేను. అది ఫుడ్ మెయింటెనెన్స్ కూడా మంచిగా ఉంటది మా మమ్మీది. అమ్మ కూరకారం అండి. ఇది వెజ్ నాన్ వెజ్ కర్రీస్లోకి వేసుకుంటే ఇంట్లో వండుతున్నప్పుడే దండం పెడతారు. ఏం వండుతున్నావే నువ్వు నీ అమ్మ అని. అంటే నీ అమ్మ అనేది గారా పలుతూ అంటారండి మొగుడు వాళ్ళ వైఫ్ని. నీ అమ్మ ఏం వండుతున్నావే నువ్వు ప్రేమతో అంటే ఏమైనా సరే బాగుంటుంది. చూసానా? వేసేసాం కదా. ఇది చూడండి, కొత్తిమీర, పుదీనా రెండిటి కలిపి అదొక గుప్పెడు ఇదొక గుప్పెడు 2 మిక్స్గా ఉన్నాయి. ఇవి ఇవ్వండి పచ్చిమిరపకాయలు. ఇంట్లో ఎక్కువ లేవు, లేకపోతే ఎక్కువ వేసేసేదాన్ని. అయినా 2 గ్లాసులే కాబట్టి ఈ మోతాదులో వేస్తున్నాం. ఇది బిర్యానీ గ్రేవీ, ఫిష్ గ్రేవీకి. ఓకేనా? దీంట్లో పెరుగు, కొంచెం పెరుగు, అలాగే నిమ్మకాయ. ఈ బిర్యానీ మసాలాలో 15 వెరైటీస్ చేశాను కాబట్టి ఇప్పుడు ఇది మీకు వీడియోలోకి ఏం కనిపించదు. నాకైతే వండుతున్నాం గప్పని వాసన. ఇటు నుంచి ఎవరైనా వెళ్ళేవాళ్ళు మాకు పైనుంచి అరుస్తారు, ఏం వండుతున్నారండి బాబు, ప్రాణాలు తోడేస్తున్నారు అని నవ్వుతూ అంటారు. మాకు లేదా అని అంటారు. తెలిసిన వాళ్ళు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో అన్నిట్లో నేనా ఎవరితో పరిచయాలు పెట్టుకోను. ఎక్కడికి వెళ్ళాం, మా ఇంటికి ఎవరు రావాలి, మేము ఎవరింటికి వెళ్ళాము. నాకు ఎక్కువ పరిచయాలు ఇష్టం ఉండదు. నిమ్మకాయ వేసుకున్నాం కదా, కారం వేసుకున్నాం, పసుపు వేసుకున్నాం. బిర్యానీ మసాలా ఒకటి వేస్తే ఇందులో వచ్చే వాసనకి మీరు ఇంకేం వేసినా వేయకపోయినా అద్భుతమైన వాసన వస్తుంది. ఇదిగోండి నెయ్యి పక్కన పెట్టుకున్నా. దీంట్లో ఇప్పుడు మనం సాల్ట్ వేసుకోవాలి. చూడండి, ఈ ఫిష్కి సరిపడా నేను ఇందులో వేసేసాను. దీనికి సరిపడా నేను దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ వరకు వేస్తున్నాను. మసాలాకు సరిపడా దీనికి సరిపడా దీంట్లోనే ఉంది. ఇది చక్కటి వాసన మంచిగా ఉంది. మా పిచ్చుకలు చూసారా, పక్షులు కొన్నామా, వాటిని ఎప్పుడు ఎత్తుకొని ముద్దు పెట్టుకుందాం అనుకుంటా. మనం చుట్టం తప్ప చేసేది ఏముంటుంది అక్కడ. నా బతికింతవరకు నాకే తెలియతే కానీ అవి చేతికి రావు, బయటికి పట్టుకుంటే పారిపోతే భయం. వాటిని అలా చూసుకుంటా వాటికి నచ్చిన మేత వేసేసి మంచిగా ఇచ్చేయటమే మన ఇదనమాట. ఈ మాత్రం దానికి ఎందుకు తీసుకురావడం అంటే ఇంట్లో కుక్కలు, కోళ్ళు, పిచ్చుకలు, ఆవులు, మేకలు ఇలా అన్నీ ఉంటేనండి వాటి అరుపుల వల్ల మన ఇంట్లో ఒక లక్ష్మీదేవి ఉంటుంది. పిల్ల జల్ల ఇవేమి లేకపోతే ఆ ఇంట్లో కనీసం పిల్లలు లేని వాళ్ళు పక్షుల్లో కుక్కల్లో పెంచుకోవాలి. తర్వాత లేదు రాసుంటే అది జరిగిద్దండి. కానీ ఇంట్లో ఇలా మోగజీవిని కానీ పక్షుని కానీ చెప్పుకుంటుంటే ఇంకొక నేనున్నాను అని ఒక ఇది ఉంటుంది అనమాట. అందుకనే పక్షుల్ని, కోళ్ళని అన్నిటిని పెంచుతాం, ఆ పక్షుల్ని. ఓకేనా? వాటర్ పోస్తున్నానండి. ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసాను. 1/2 గ్లాస్ వాటర్ ఎందుకు పోసాను అంటే ఇప్పుడు మీకు చూపిస్తున్న 1/2 గ్లాస్ కాదు, ఇంకొంచెం పోయాల్సి వచ్చింది. 1 గ్లాస్ పోసాను అనుకోండి, 1 గ్లాసు. దీంట్లో కస్తూరి మేతి అన్నీ వేసానండి బిర్యానీ మసాలాలో. చూడండి, వేసాం కదా. ఇవి 3 సిరి మనం ఫ్రై కోసం. ఓకేనా? ఇప్పుడు వేసిన తర్వాత మంటని తగ్గించేసుకోవాలి.
ఈ ఫిష్ ఇలా మనకి ఇందులో 2 సైడ్స్ నానేటట్టుగా చూసుకోవాలి. ముందు దీన్ని ఇలా ఇగురులా చేసుకోవాలి. ఫ్రై చేసుకోకపోతే ముక్క ఇరిగిద్దండి. ఫిష్ బిర్యానీలోకి ముందు ఫ్రై చేసేసుకోవాలి. ఇది ఫ్రై పీసు ఫిష్ బిర్యానీ, ఓకేనా. మీడియం మంట మీద జస్ట్ అట్లా స్పీడ్గానే వండి పక్కన పడేసుకోవాలి. అదే చిన్న మంట మీద అలా సిమ్లో పెడితే ఆల్రెడీ ఇది ఫ్రై అయ్యి ఉంది. మరి అంత మెత్తగా ఉడకాల్సిన అవసరం ఉండదు, అంటే ఇరిగిపోయే అవకాశం ఉంటుంది. అందుకని దీన్ని స్పీడ్గా పెద్ద మంట మీదే ఆవిరికి వాటర్ అంతా దగ్గర పడేటట్టుగా చూసుకొని 2-3 నిమిషాల తర్వాత దించి పక్కన పెట్టుకోవాలి. ఈ గ్యాప్లో మన ఫిష్ పులుసు ఎలా ఉందో ఒకసారి చూసుకోవాలి. సిరి పులుసు అయితే అయిపోయిందమ్మా, దించేసుకోవడమే. దించేసుకుంటే పైన రెడ్గా వచ్చేసింది చల్లారిన తర్వాత. మంచి వాసన వస్తుంది. ఇది కూడా ఫిష్ కూడా అయిపోయింది. ఇది కూడా స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. బిర్యానీ బాస్మతి రైస్ ఎక్కించేసుకున్నాం. ఇందాక పెట్టుకున్నాం కదా, బియ్యం కూడా నాని ఇప్పుడు పెట్టేసుకున్నది 70% ఉడికిన తర్వాత దీంట్లో యాడ్ చేసుకున్నాం. అన్నమమ్మ ఎక్కువ మెత్తగా అవ్వకూడదు. ఇది 70% ఉడికితే సరిపోతుంది. మిగతా 30% మనకి బిర్యానీలోకి దీంట్లోకి మగ్గాలి కాబట్టి, సరేనా. ఇవి ముక్కలు కొన్ని మనం ఫస్ట్ సపరేట్గా తీసేసుకోవాలి. ఈ ముక్కలు చిన్నకుండా చూసుకోవాలమ్మా, చూసారా. ఇలా ఉంది. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసుకొని బిర్యానీలో నుంచి ఎంత మంచి వాసన వస్తుంది తెలుసు. రైస్ ఇప్పుడు ఇది మంచిగా చిన్నది పెట్టుకోవాలమ్మా. చిన్నది పెట్టేసుకుని ఇది చూడు, ఇది నేను చాలా తక్కువ మోతాదులో చేశాను. అంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్కి ఒక చిన్న బేబీ ఉంటే ఒక 3 తినొచ్చు హ్యాపీగా. బాగా తినే వాళ్ళకైతే 2 సరిపోతున్నామా. కొంచెం హెవీగా తినే వాళ్ళకైతే ఇది చూడు ఇలా. మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నావు తిరిగి వంట కదా, మరి తర్వాత చేసుకోవాలి కదా. అది ఒక్కరోజుతో రాదమ్మా, చేస్తా ఉంటే తీసి మళ్ళీ బిర్యానీ మీద వేయడం అంటే. ఈ చేపలు పూతరేకుల్లా ఉన్నాయి. అవును, పైగా అసలు ఈ విరిగే ఛాన్స్ చెప్పాలంటే. అవును, ఇలా వేసుకున్నాం కదా. చూడు, దీంట్లో మనం కొంచెం వాటర్ అనేది పోసుకోవాలి. ఒక 1/2 గ్లాస్ వాటర్ ఏదైతే మనం గంజి పెట్టుకున్నామో ఆ గంజి వాటర్ పోసేసుకోవాలి. కొంచెం నెయ్యి ఇప్పుడు దీనికి హైలైట్ అండి. చిన్న మంట మీద దీన్ని ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఇలా వదిలేయాలి. అంతే, ఫ్రై పీసు ఫిష్ బిర్యానీ రెడీ. ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదా, అదే ఆయిల్ కొంచెం వేసేసుకొని కరివేపాకు కారం ఉంది కదా, ఇది దీంట్లో వేసేసుకోవాలి. మనకి ఏ మోతాదులో కావాలో ఆ మోతాదులో. నేను ఇక్కడ 2 స్పూన్ల వరకు వేసాను. దీంట్లో ఆల్రెడీ సాల్ట్ ఉంది, మనం తినడానికి సరిపడా. మనం ఇవి ఆల్రెడీ మనం సాల్ట్ వేసేసుకొని కలపెట్టుకున్నాం. అర్థమైందా. నార్మల్ కారపొడి ఇందులో యూజ్ చేసావా? మంచి వాసన వస్తుందమ్మా, గుమ్మాయిస్తుంది వాసన. ఇందులో ఆల్రెడీ వెల్లుల్లిపాయ వేసావు కాబట్టి వెల్లుల్లిపాయలు వేసాను, ఇంకేం యాడ్ చేయవసరం. ధనియాలు వేసాను, అన్ని వేసాను. మెంతులు కూడా పండి ఇందులో లైట్ గా. అంటే మనం కారపొడి సరిపడా వేసుకున్నాం కాబట్టి ఈ కారపొడి దీంట్లో కూడా సరిపోతుంది. కావాలి అనుకుంటే అమ్మ కూరకారం కూడా వేసుకోవచ్చు. ఇది అమ్మ కూరకారం, కొంచెం కారం ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు ఈ అమ్మ కూరకారం కూడా ఇలా వేసేసుకోవచ్చు.
సాల్ట్ అయితే ఇంక వేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరన్నా కావాలి కొంచెం తగ్గింది అని అనిపిస్తే మీరు మీ టేస్ట్కి సరిపడా వేసేసుకోండి. ఇది ఇప్పుడు నేను స్టవ్ ఆపేస్తున్నా. చూసారా, స్టవ్ ఆపేసేసి ఈ ఉన్న ఆయిల్ హీట్ అయితే ఏదైతే ఉందో దాంతోనే మనం శుభ్రంగా తిప్పుకోవాలి. సూపర్ వాసన, సూపర్ టేస్ట్. ఇందులో పచ్చిమిరపకాయలు ఈరోజు మా ఇంట్లో నిండుకున్నాయి, లేకపోతే కుప్పలు కుప్పలు వాడేసేదాన్ని. 2 పచ్చిమిరపకాయలు ఉంటే వేసేసాను. ఓకేనా. పచ్చి కరివేపాకు కూడా ఇంకా వేసుకుంటే వేసుకోండి. ఇది కానీ ఈ కారపొడిలో కరివేపాకు కారం కూడా వేసాం కదా, ఇది కరివేపాకు కారమే కదమ్మా. మరి ఇందులో కరివేపాకు వేసుకోవాల్సిన అవసరం లేదు. మంచి వాసన కూడా వస్తుంది, ఆటోమేటిక్ గా వస్తుంది. స్టవ్ ఆఫ్ వేసేసుకున్నాను. ఏమి తెలుసా, స్టవ్ హీట్ మీద ఉన్నప్పుడు ఆయిల్లో వేసేసి స్టవ్ ఆఫ్ వేసుకోవాలి. అంటే చేపలు ఆల్రెడీ ఫ్రై అయ్యాయి కాబట్టి ఫ్రై అయిన ఈ పౌడర్లు ఇవన్నీ కూడా మనం వేయించి పౌడర్ చేసాం కదా, ఇక మనకి ఓన్లీ దీంట్లో మిక్స్ అవటం కోసమే ఆయిల్ హీట్ చేసాం. అది కూడా పెద్ద మంట పెట్టి హీట్ చేయకూడదు. ఓకేనా. ఇంకా అయిపోయింది ఈ ఫిష్. మనం దీన్ని ప్లేట్లోకి తీసుకోవాలి. హోటల్లో కూడా మనకి ఇలాగే ఇస్తారమ్మా. కాకపోతే మనకి ఒరిజినల్ కారం, ఈ కరివేపాకు కారం ఇవన్నీ వేయాలి. వాళ్ళు కలర్ వేస్తారు ఎక్కువగా, ప్యాన్ మీద ఎక్కువ ఆయిల్ వేసి ఫ్రై చేస్తారు. ఇవేంటి హోమ్ మేడ్ గా కదా, మమ్మీ డ్రై గా ఫ్రై చేసి లైట్ గా పైన కారం తింటే జుట్టుకు మంచిది, కంటి చూపుకు మంచిది, స్కిన్ కు మంచిది, బీపీలకి షుగర్లకి అన్నిటికీ మంచిదమ్మా. అదేనా. అది అయిపోయింది. ఇవి కడాయిలోనే ఉంచితే కొంచెం స్ట్రాంగ్ గా ఉంటాయి, తినాలనిపిస్తుంది నాకు. చూసారా, మళ్ళీ నీట్ గా వచ్చిందమ్మా ఫిష్ ఫ్రై. ఎంత బాగుందో చూడు సిరి. మంచి వాసన వస్తుంది. చేపల పులుసు ఇవాళ నేను పండగ చేసుకుంటానమ్మా. ఇవన్నీ మా శిరీష తింటది, నేను ఫిష్ మాత్రమే తింటాను. నాకు మాత్రమే అంకితం. నేను అన్నం తిన్నా, నోటి పెట్టుకున్నా. చపాతీ తింటాను. మా ఇంట్లో మేము అమ్మ చపాతీ పౌడర్ ఏదైతే ఉందో అది తింటాను, ఇడ్లీ తింటాను, ఎగ్ తింటాను, ఫిష్ తింటాను. ఎందుకంటే నేను డైట్తో పాటు వర్కౌట్లు కూడా చేస్తున్నాను కాబట్టి. వర్కౌట్లు చేసేటప్పుడు మనకి కదా కండ, ఆ కండ తింటాను, ఎగ్ తింటాను. అందుకని షోల్డర్స్ చూసారా, డ్రెస్ టైట్ అయిపోయి షోల్డర్స్ వెడల్పైపోయి వెయిట్ లాస్ ఎంత అయితే తగ్గానో అంతే ఉన్నప్పుడు కూడాను బాడీ వెడల్పోయింది అనమాట. వెయిట్ లాస్ కమ్ జిమ్ బాడీ ఇప్పుడు ఇది. అంతేనా? కరెక్టే చెప్పానా? కరెక్టే. పెరుగు పచ్చడి కూడా ఉంది లోపల. ఇలా పెరుగు పచ్చడి చేసాను సిరి. ఫిష్ టేస్ట్ చేద్దామే. నాకు ఎంత ఇష్టమో తెలుసా. ఫిష్ ఫ్రై అంటే మా మమ్మీకి ఇష్టం, కరకరలాడుతూ తినిద్ది. ఓహో, ఎలా ఉంది? సొంగ ఖర్చుకుంటున్నాను సిరి. నోట్లో నీళ్ళు వస్తుంది. నీ శ్వాసన ఉండదండి, ఎందుకంటే ఇందులో కరివేపాకు, ఓన్లీ కరివేపాకు, ధనియాలు, జీలకర్ర, మెంతులు వేసి చేసిన కారం. బాబా ఏమైనా ఉందామా? ఎప్పుడైతే కరివేపాకు పడిద్దో నీ శ్వాసన మాయమేది, ధనియాలు జీలకర్ర పట్టడం వల్ల. దాంతో చేసిన కారం. ఆహా, ఈ కారపొడి వేడి వేడి అన్నంలోకి ఒక నెయ్యి చెక్క వేసుకొని తినొచ్చు, బాలింతలకు పెట్టచ్చు. ఎవరికైనా పుండ్లు దెబ్బలు తగిలి పత్యానికి మానకపోయినా సరే, కాళ్ళు చేతులకి దెబ్బలు తగిలి ఉంటాయి కదా, మనం ఈ కారం వేసి నెయ్యి వేసి పెట్టి ఆ పుండుని కూడా మానిపించవచ్చు. మంచి కారం, జుట్టుకు మంచిది, హెల్త్కి మంచిది, అన్ని విధాల మంచి. మునగా కారం, అవిసి కారం, నల్ల కారం, పుట్నాల పౌడర్ ఇవన్నీ మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. ఎంత బాగుందో. ఆహా, చాలా మంది నిమ్మకాయ పిండుకుంటారు కదా, నాకు నిమ్మకాయ అంతగా పిండుకోవడం ఇష్టం ఉండదు. పుల్లగా అయిపోయింది మొత్తం. చికెన్, ఈ ఫిష్ నానిద్ది. బాగుంది. బాగుంది సిరి. అసలు నీ శ్వాసనే లేదమ్మా.
కమ్మగా ఉంది. ఇంకో ముక్క తిను. ఇది తింటా. మా ఇంట్లో మేము పట్టించిన కారం మేము టేస్ట్ చేసి 1-10 సార్లు షోల్డర్స్ మీద ఇలా కొట్టుకొని ఆ తర్వాత మేము ముందుకు తీసుకొచ్చా. అదేనా అన్నం తిన్నా కదా, ఫిష్ తిన్నాను. అన్నం నెలకు ఒకసారి తింటాను నేను, మిగతా రోజంతా నేను చపాతీ తింటా. అమ్మ చపాతీ పౌడర్ అండి, 7 రకాలతో చేశాను. నచ్చిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి. అప్ప సిరి అసలు నిజంగా నా మీద ఒట్టు, ముక్కు తినచుడు నువ్వు. నేను తింటాను వీడియోలో. తిను ఒకసారి తినచుడు. ఎంత మంచి వాసన ఉందో సిరి, అద్భుతం అంటే అద్భుతం. ఇది ఆర్డర్ పెట్టుకున్న తర్వాత మీరు మాకు గుర్తుపెట్టుకుంటారు. రెండోసారి మేము చెప్పాల్సిన అవసరం లేకుండా ఆర్డర్ పెట్టుకుంటారు. అంత మంచి వాసన ఉందండి. ఆహా, ఓహో, చాలా ఫ్లేవర్ గా అనిపిస్తుంది. మంచి ఫ్లేవర్ వస్తుంది. ఫిష్ బిర్యానీ అసలు మాక్సిమం బాగోదు. బిర్యానీ మసాలా వల్ల అద్భుతమైన వాసన, కమ్మటి వాసన. ఫిషా మటనా అన్నట్టుంది, అంత బాగుంది. ఎంత బాగుందో, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను నేను వంట చేసేటప్పుడు. మా అమ్మ చేసేది, ఆ తర్వాత ఆమె దగ్గర నుంచి చూసి 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 ఆమె దగ్గర ఉన్నప్పుడు మేమేం చేసేవాళ్ళం కాదు, చూడటం తప్ప. మసాలాలు నోరమంటే తినేసేవాళ్ళం, కొబ్బరిలో అవన్నీ, ధనియాలు కొబ్బరి అన్నీ తినేసేవాళ్ళం. అమ్మ తినని వస్తువు అంటే ఒకటి ఉండేది కాదు. ఇప్పటికి కూడా ఏం తిన్నా ఆరాయించుకునే కెపాసిటీ దేవుడు చూసారా ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చాడు. అది టైటు చేయాలి, నువ్వు తగ్గాలి, హెల్త్ బాగుండాలి. తిన్నావుగా చిన్నప్పటి నుంచి, ఇక సాకుబుడు. సాకుబుడు అంటే దాన్ని ఆపు. మా మమ్మీ ఎలా అంటే 10 నిమిషాలకు ఒకసారి ఆకలేసిద్ది. ఇప్పుడు ప్లేట్ నిండా అన్నం తిన్నా, అలాంటి దాన్ని 10 మినిట్స్ తర్వాత ఇంకేదైనా తినాలని రెడీగా ఉండేది. తినకూడదు అనే జ్ఞానం లేదు. ఏదైనా ఎంత క్వాంటిటీ అయినా తినాలి అని అనిపించేది మాకు కూడా, అంతే. ఇప్పుడు అంతా హెల్తీ ఫుడ్ తింటున్నా నేను, తెలుసు. ఎవరైనా స్నాక్స్ కింద బజ్జీలో పునుగులో ఏదైనా తింటారు, మేము బిర్యానీ ఒక్కొక్క ప్లేట్ తినేసేవాళ్ళం ఈవినింగ్. ఇంకా విజయవాడలో బిర్యానీ అయితే ఫ్రై పీస్ బిర్యానీ ఉంటుంది. గుర్తు తెచ్చుకుంటేనే నాకు ఇప్పటికి ఆంధ్ర బిర్యానీకి వెళ్ళి తినాలి. అసలు ఫ్రై పీస్ బిర్యానీ చేస్తారు, మటన్ బిర్యానీ చేస్తారు. విజయవాడలో చాలా బాగా చేస్తారండి, పునుగులు బజ్జీలు. ఎప్పటికీ నేను అసలు విజయవాడలో ఉన్న ఆ ఎండల్ని మర్చిపోలేను, ఆ బిర్యానీని మర్చిపోలేను. నాకు బిర్యానీ అసలు విజయవాడలో వంటలు నాకు చాలా ఇష్టం. మన అమ్మవారిని చూడాలి ఒకసారి. అమ్మవారిని చూసి ఎన్ని సంవత్సరాలు అయిందో. ఈ ఊరు వచ్చిన తర్వాత 1-2 సార్లు వెళ్ళాం. రీల్స్ లో చూడడం సరిపోయిందమ్మా విజయవాడని. ముందెళ్ళంగానే అమ్మ దర్శనం చేసుకొని అమ్మ పాదాలు పట్టుకోవాలి. అవును, ఈ ఊరికి రాకముందు మేము ఒకసారి వెళ్ళాం. సతాక్షి ఇది ఏంటిది 10th పాస్ అయినప్పుడు పెద్ద దండ తీసుకుని వెళ్ళాం. ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది అప్పుడు. ఎంత పెద్ద దండ తెలుసా? అది అమ్మవారికి వేయాలి అంత పెద్ద దండ, ఎందుకంటే అంత పెద్ద దండ వేయకూడదంట. బయట గేట్ కేసారు. మన దగ్గర స్తోమతుందని ఎంత పెద్ద దండ అంటే అంత పెద్ద దండ తీసుకెళ్ళకూడదని ఆ రోజు తెలిసింది. నేనేంటి మనస్ఫూర్తి తీసుకెళ్ళానమ్మా, ఇంతలో దండ ఇంత బారదండ అది వేయరు అమ్మవారికి, ఎందుకంటే అంత బరువు కదా. ఏదో శారీ పెట్టావు కదా? శారీ పెట్టా. ఓకే, ఓకే. ఆ సోది ఉంది కదా, సోదిదా? ఎవరు ఇంకెవరు? సతాక్షిది. సోది అంటే మా చెల్లె, ఇంకెవరో కాదు. ఇదిగోండి, దానికి అది సోది ఎక్కువ చెప్పిద్ది, తిండి తక్కువ. దానికి ఈ బిర్యానీ తినడానికి, ఫిష్ బిర్యానీకి దానికి పెద్ద ఇంట్రెస్ట్ రాదు, ఎందుకంటే ఫిష్ తినడానికి దానికి మనసు రాదు అనమాట, ముళ్ళు గుచ్చుకుంటాయని. చూసారా, ఒక బద్ధకం. దీని మీద ఒక ఫ్రై పీస్, దీని మీద ఒక నిమ్మకాయ, ఆ పెరుగు పచ్చిమా అది పెట్టేసి, అది ఈ పులుసు వేసుకొని కొంచెం తినొచ్చు. కానీ ఇది రేపు తింటాం. చరిసతాక్షి 2లో తిన్నామా, సెకండ్ ఛానల్లో. ఓకే, నేను చపాతీ చేసుకుంటాను, మీకేమో అన్నం వండేస్తాను, వేడి వేడి అన్నం. దోశల్లో తినమా? దోశలో తింటా. ఇదిగోండి, రండి, ఎంత బాగుందో. అబ్బా, బిర్యానీమా మంచిగా ఉందమ్మా, ఫ్లేవర్ మంచి వాసన వస్తుంది. కలర్ చూసి ఎంత బాగుందో. కలర్ బాగుంది, వాసన టేస్ట్ ఏమి లేకుండా కూడా తినేసేయచ్చు. ఆ బిర్యానీ మసాలా అంత మంచి ఊరికే తినేవాలనిపిస్తుంది నిజంగా. సాల్ట్ సరిపోయిందా? బాగుందా? అసలు ఈ ఫిష్ కు అంటూ ఉన్న గ్రేవీతోనే తినేసేయచ్చు, ఊరికే తినేయచ్చు. బాగుందో.
ఏదో మేము చేసామని చెప్పట్లేదండి, మీరు కూడా ఇది తిని ఆస్వాదిస్తారని ఒక ఉద్దేశంతో నేను దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నా, అంత మేము చేసామని కాదు, ఎవరు చేశారు అసలు, ఎవరు ప్రోడక్ట్స్ అని కాదు, ఒరిజినల్ గా మా ప్రోడక్ట్స్ మా మమ్మీ చేసింది చేత్తో, అన్ని మంచిగా చేసింది, అసలు పర్ఫెక్ట్ గా ఉంది. మీ అందరికి పంపించాలి, మీరందరూ కొనుక్కొని అది బాగుందని నన్ను మెచ్చుకోవాలని. నేను కనీసం ఫస్ట్ ట్రైల్ హాఫ్ కిలో అయినా ట్రై ట్రై చేయండి, చేయండి. రెండోసారి మీరే అడిక్ట్ అయిపోతారు. ఆ పౌడర్ అయిపోగానే మళ్ళీ బుక్ చేసుకుంటారు. అమ్మ కూరకారం కూడా అలాగే బుక్ చేసుకున్నారు అందరూ. ఇప్పుడు కూడా అబ్బో, చాలా ఆర్డర్స్ వచ్చాయి, నేనే చూసా, అందరు మెసేజెస్ చాలా మంది రిపీట్ పెట్టుకున్నారు. అవును, ఇక ఆట పౌడర్ అయితే చెప్పవసరలా ఒక డ్రమ్ అయిపోయింది, వన్ డే లో అయిపోయింది. మళ్ళీ ఒక 24 hours లో ఒక పెద్ద డ్రమ్ అయిపోయింది. 60 కేజీలు మళ్ళీ పెట్టాం. మళ్ళీ మా మమ్మీ ఎండబెట్టించి మళ్ళీ మనకు పంపించి చాలా ప్రాసెస్ ఇదంతా చేసేసాను ఈ రోజు. చేసేసి డ్రమ్ము నింపేసింది, పోస్ట్ కూడా పెట్టింది ఇన్స్టాగ్రామ్ లో. అక్కడ చూడండి పసుపు, హోమ్ మేడ్ పసుపు కావాలంటే 50 కేజీలు అండి, దూరం నుంచి చూడటానికి అలా ఉందిలే కానీ ఆ 50 కేజీలు బస్తా ఎండబెట్టాను 2 రోజులు. ఈ రోజు ఎండిద్ది, రేపు కూడా ఎండిన తర్వాత మీకు పసుపు, ప్యూర్ పసుపు అనేది రెడీ చేసి మీ ముందుకు తీసుకొస్తాను. నచ్చిన వాళ్ళు అది కూడా కేజీ, హాఫ్ కేజీ ఆర్డర్ పెట్టుకోండి. హోమ్ మేడ్ పసుపు అండి, ఎటువంటి కలర్స్ కానీ ఎటువంటి ఇది కానీ ఏం మనకు తెలియదండి, మంచి క్వాలిటీయే తీసుకొచ్చాను నేను. పసుపు కొమ్ములు కూడాను, సొంటి మిరియాల టీ పౌడర్ ఉంది, పొద్దున్నే మార్నింగ్ వేసుకోవడానికి, మసాలా టీ అంటారు కదా అది. ఫిష్ గురించి ఎలా ఉంది చెప్పు సిరి? ఫిష్ ముక్క ఎరగకుండా ఫిట్ గా టేస్టీగా ఉంది. ఫస్ట్ పలచటి పొర దాని కామన్ గా నిండా గ్రేవీ అంటుకొని ఎంత టేస్టీగా ఉందో. నీసు వాసనే లేదు ఫ్రెండ్స్, కమ్మటి వాసన. యాక్చువల్లీ నీసు వాసన వచ్చేది. నేను ఒకటి చెప్తాను సిరి, మనసులో ఉంటేనే పెదాల మీదకి, పెదాల్లో మనసులో ఉంటే పెదాల మీదకి వస్తాయి ఏదైనానమ్మా. మనస్ఫూర్తి చెప్పడం వేరును, బాగలేకపోతే చెప్పడం వేరు. అసలు ఫేస్ ఎక్స్ప్రెషన్ లోనే తెలిసిపోతే నేను నిజంగా ఇలా హ్యాపీగా తినలేను. అది అన్నం తింటాం, అది ఫిష్ కర్రీలో నీసు వాసన వస్తే ఒక సెకండ్ మనం మేనేజ్ చేయలేము అసలు. ఫస్ట్ పెచ్చ కోపం వచ్చింది ఫస్ట్, తెలుసా? టేస్టీగా ఉంది ముక్క, నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఆ మసాలా పౌడర్ వేసిన తర్వాత వచ్చిన అద్భుతమైన ఫ్లేవర్ ఒకటి ఉంది చూసారు, అది నీసు వాసనని అలా చంపేసింది. ఇది ఫిష్ పుల్స్ మసాలా వేసావు కదా? అవునమ్మా, ఫిష్ పుల్స్ మసాలా. మటన్ బిర్యానీ అది, మటన్ చికెన్ వెజ్ నాన్ వెజ్ మసాలా బిర్యానీ అది. మసాలా బిర్యానీ వేసి ఫిష్ చేసింది, ఫ్రై చేసి నార్మల్ అదే పులుసు మసాలాకి పులుసు వేసేసి, కరివేపాకు కారం ఫిష్ ఫ్రై చేశాను నేను. కరివేపాకు వేసి ఫ్రై చేసింది, కరివేపాకు కారం. ఎంత బాగుందో చూడు. రెండు పీసులు తినేసాను నేను, తెలుసా? పీసులతోనే కడుపు నింపేటట్టుంది. అసలు నేను ఇంత తక్కువ ఎప్పుడు ఉండను, ఎందుకంటే మా చిన్నదేమో కాలేజీకి వెళ్ళింది, అది వచ్చేటప్పుడు దానికి సరిపోతుంది. అది రైస్ తినిద్ది, ఫిష్ ముక్క ఇప్పుడు వాసన లేదు కదా, తింటే తినొచ్చు, దానికి ముళ్ళు ఉండకూడదు. ఫిష్ అంటే ముళ్ళు ఉంటాయని భయపడిద్ది. చికెన్ పలావ్ అలాంటి బాగా తినిద్ది, పప్పుచారు రసాలు ఇష్టం. ఫిష్ పొజిషన్ ఇలా అయిపోయింది. అది దాని ముళ్ళు కూడా సింగిల్ గానే వచ్చేసి, చిన్న ముళ్ళు ఉండవు, అందుకని తింటది చెల్లి. ఇది తినిద్ది, చాప్ తినిద్ది, ఎందుకంటే వెడల్పు ఉంది కదా. దానికి ఏంటంటే అన్ని బోన్లెస్ ఉండాలి, ప్రశాంతంగా తింటాకి. పెరుగు పచ్చడి చేశాను, అయినా కూడా దాని జోలికి వెళ్ళాల. మర్చిపోయాను. బాగుందమ్మా, నిజంగా చెప్తున్నా, చాలా బాగుందమ్మా. బిర్యానీ మసాలా వల్ల బిర్యానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, ఒక్కొక్క ముద్ద అలా వెళ్ళిపోతుంది. ఏ గ్రేవీ లేకుండా ఇలా తినేయచ్చు, అలా ఉంది. ఫిష్ కంటుకున్న కొంచెం మసాలాతోనే ఎంత అన్నం కలుపుకొని తింటున్నాను నేను. అసలు మార్కెట్లోవా మిరియాలు, చెక్క, లవంగాలు కొనేటప్పుడు నాకు బంగారం గుర్తొచ్చేసి, నాకైతే కాంతారా మూపు గుర్తొచ్చింది, అంటే అంత వాల్యుబుల్. ఆ తోటలో ఎన్ని అడవులు అవన్నీ బంగారం, వాటి కోసం గుర్తొచ్చింది నాకు. అమ్మో, ఈ విధంగా ఇంత రేట్లు మన ల్యాండ్ కోసం ఎంత యుద్ధాలు జరుగుతాయి అందులో. యాలకులు, అమ్మో అసలు యాలకుల రేటు, మిరియాల రేటు, చెక్క, లవంగాలు కాస్ట్ అయ్యి, అమ్మో అసలు. అయినా కూడా నేను కాంప్రమైజ్ అవ్వలేదు. ఇంట్లో ఒక రోజు ఆ బ్యాగ్ కనపడకపోయేసరికి మా మమ్మీ అల్ల కలవరం అయిపోయింది, ఎక్కడ పెట్టాను యాలకలు అని. మా మమ్మీ బట్టలు కానీ ఇంకేదైనా మర్చిపోయినా అంత టెన్షన్ పడదు. 3 రోజులు నిద్రపోలే మా మమ్మీ, కనపడేటట్టుగా. వేలల్లో ఉంది ఫ్రెండ్స్ అది. అన్ని హై క్వాలిటీ వస్తువులు వాడి పౌడర్స్ తయారు చేసింది, ఒక లెవెల్లో పౌడర్ చేసి స్టాక్ నింపేసాము. ఇక కొండం ఒకటే బ్యాలెన్స్. ఎన్ని ఆర్డర్స్ వెళ్ళాయో, సంతోషం అనిపించిందమ్మా. ఎన్ని రోజులు కష్టపడ్డాం, 21 days
ఆట ఎంతమంది మెసేజ్ చేస్తున్నారు. కూరకారం అమ్మా, కూరకారం ఫ్యాన్స్ అందరూ. 3 డ్రమ్లు అయిపోయి, నిజం చెప్తున్నా. ఫస్ట్ టైం ఒకసారి పట్టినప్పుడు డ్రమ్ అయిపోయింది, సెకండ్ టైం డ్రమ్ అయిపోయింది, ఇప్పుడు థర్డ్ డ్రమ్ కింద అవుతుంది. అవును, నిలవ మన దగ్గర మహా అయితే అది 2 రోజులు ఉంటదేమో, అది కూడా అయిపోయింది. మళ్ళీ మేము అవి ఒలిపించి మళ్ళీ ఎండబెట్టి తొడియాలు తీయటం చాలా కష్టంగా ఉంది. అయినా కూడా వర్కర్స్ నేను పురమా ఇచ్చాను ఫ్రెండ్స్. ఇది వలవటం, ఎండలో ఎండబెట్టడం, మర పట్టించి ఆ మర దగ్గర కూర్చొని ఆ మరలో ఆ మర పట్టిన తర్వాత కారం మళ్ళీ గాలికి ఆరబెడతాం చూడు, అది ఉంటది ఫ్రెండ్స్. చుక్కలు కనబడతాయి. ఈ గరం మసాలాలప్పుడు కూడా మాకు నరకం కనబడట్లేదు కానీ, అమ్మో కారం పట్టేటప్పుడు మాత్రం ముక్కులు ఎదిరిపోతాయి. అది నల్ల కారం మిక్సీలో చింతపండు వేసేటప్పుడమ్మా, దీని అమ్మ జీవితం ఏం ఊపిరి తీసుకోవాలి ప్రాసెస్ నేను చేస్తున్నానండి. నాకైతే సిరి కానీ నేను ఎక్కడ కూడా సంతోషాన్ని ఎంచుకోవడమే పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఎంచుకుంటది. టఫ్ నేను ఎంచుకుంటాను. కోసం ట్రై చేస్తా ఉంటది. ఎప్పుడు కుకింగ్ లో కూడా చూసావమ్మా, నేను ఎప్పుడు సింగల్ వంట చేయను. నేను చేపల పులుసు చేశానా, ఫిష్ ఫ్రై, బిర్యానీ చేశానా, ఫిష్ ఫ్రై చేశానా, ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏముంది. టార్గెట్ పెట్టుకుంది చేస్తాను. చాలా 40 kgs తగ్గిపోయింది. 42 జిమ్ చేస్తుంది, చీకట్లో లెగిసిద్ది. అవును, మాకు మేము కళ్ళు కూడా ఓపెన్ చేయము ఆ టయానికి. కాన్ఫిడెన్స్ ఉంటుందమ్మా, నాకు పట్టుదల ఉండాలి. ఎవరిని డిస్టర్బ్ చేయకుండా బయట కూర్చొని బయట నుంచి అన్ని చేస్తా ఉండదు. ఏదేమైనా కాన్ఫిడెన్స్ లెవెల్ కి చెప్పుకోవాలి. మీ సపోర్ట్ చాలా కావాలండి మాకు. ఇప్పుడు దాకా ఆదరించారు, ఇప్పుడు కూడా ఆదరిస్తున్నారు. ఇలాగే ఆదరిస్తూ ఉండండి. ఇన్ని రోజులు వీడియోస్ అప్లోడ్ పెట్టినందుకు సారీ చెప్తున్నాను. ఈ విషయం మీదేనండి, నేను ఎందుకు ఆపుతాను వీడియోస్. కమ్మగా ఉందా పెరుగు పచ్చడి? ప్రశాంతంగా హాయిగా ఉంది. ఫైనల్లో పెరుగు పచ్చడి పడాల్సిందే. మేము డైలీ పెరుగు తింటాం మధ్యాహ్నం పూట్ల. మధ్యాహ్నమో నైట్ కొంచెం వర్క్ లో ఉన్నప్పుడు మేము తినంలే కానీ సాయంత్రం అయినా తింటాం అట్లీస్ట్. ఆ పెరుగు ఫైనల్లో టచ్ అయిపోతే నేలికి అసలు బాగా ఏది తిన్నా అది ఎగుటే వేయకుండా ఉంటుందమ్మా ఆ పెరుగు. ఫోన్లే మాకు అమ్మగా భోజనం తిన్నాం, అదే చాలు. పట్టడు అన్నం కడుపు నిండా పిల్లలకి పెట్టుకుంటా ఇంట్లో ఫ్యామిలీని మెప్పించకపోతే చాలా దరిద్రం అమ్మా. అన్నమే కదమ్మా మనుషులు పెట్టేది. పొద్దున్న లేస్తే అన్నం తినకుండా బతకగలరా? అది టిఫిన్ అన్నం ఏదోటి. అదే రాకుండా పొద్దున్న లేస్తే బయటకి వెళ్ళి తీసుకొచ్చుకొని బయట తింటాం, బయట తిరగటం అంటే చాలా చిరాకని. నమ్మరు మేము అసలు మేము టిఫిన్లు కానీ అలాంటివి మేము బయటే తెచ్చుకో. అసలు ఈ ఊర్లో మనకు ఆ సెక్షన్ లేదు. పాయింట్స్ కూడా లేవు మైసూర్లో. ఈ స్టేట్ లో నేను ఎక్కడ మేము సరదాగా ఎప్పుడన్నా బయటకి వెళ్ళినప్పుడు వీడియోస్ చేస్తాం, అది చరిత్రసాక్షి 2లో అప్లోడ్ పెడతాం. అదేంటి ఇక మేము ఇంటికి రావడానికి వస్తువులు కొనడానికి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు లేట్ అయినా తెలిసింది. ఇంకా 6:30 దాటితే నేను ఆకలికి ఉండలేకపోతున్నా 3 సంవత్సరాల డైట్ లో. ఇంకా అమ్మో నేను అన్నం తినాలి, 7:30 దాటి నిద్ర కాగలేను. ఇట్లా అయిపోయింది నా సిచ్యువేషన్. బాగుందమ్మా? బాగుంది, కడుపు నిండా భోజనం చేసా. ఈ చాప ముక్కలు కొంచెంసేపు ఆగాక తింటా. బాయ్ చెప్పు. 2 ముక్కలు తింటేనే ప్రాణం ఆగిపోతుంది, అంత పెద్ద ముక్కలు ఇవి. టేస్టీగా 2 ముద్దలు తిన్నా నిజంగా. అది మొత్తం చేపల పులుసు ఫ్రై 3.5 kg తిన్నాను. నేను అన్నం తిన్నాను, 2 చేప ముక్కలు తిన్నాను, ఫుల్ అయిపోయింది. బాయ్ బాయ్. ఆర్డర్ పెట్టుకోండి ఫ్రెండ్స్, నచ్చిన వాళ్ళు నచ్చినట్టు. వీడియో కింద ఇస్తున్నా మొత్తం పేర ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అన్ని వెరైటీస్. జెన్యూన్ గా చెప్తున్నాను, నిజంగా పులుసులో కానీ ఫ్రై పీస్ లో బిర్యానీ కానీ ఫ్రై కానీ కారపొడులు చాలా అంటే చాలా బాగుంది. బాయ్.